దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఈ వారం మన గెస్ట్ గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ బడిలో చదువుకొని జస్టిస్ స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి. చంద్రకుమార్ గారికి కొండపల్లి సీతారామ గారి యొక్క ప్రభావం ఎక్కువ ఉందని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్. దొరల దౌర్జన్యాలు, భూస్వాముల దౌర్జన్యాలు, భూస్వాములు పేదవాళ్ళ భూములు ఆక్రమించడం, అణిచివేత, అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందనంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ చాలా యూనియన్లకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. తర్వాత ఇట్లా వరుసగా నా మీద దాడులు జరిగేసరికి ఆ విషయం మా అమ్మకి తెలిసి, నాన్నకు తెలిసి, నాన్నగారు ఏమనలేదు, ఏ రోజుల్లో నేను ఆపలేదు. లక్ష్మీదేవి అని ఒక ఆమె ఉండే, భర్త, 2 పిల్లలు. భర్త చనిపోయిన తర్వాత ఆమె స్వయంగా కష్టపడి, అక్కడ ఏంటంటే ఆ ఊరి సెంటర్లో దొరలందరూ కూర్చొని ఉంటారు, ఊరి పెద్దలందరూ కూర్చొని ఉంటున్నారు. ఎవరికి అక్కడికి వెళ్ళినా కూడా చెప్పులు విడిచేసి వాళ్ళందరి నుంచి వెళ్ళాలా, లేదా దగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టి అయ్యా అని చెప్పేసి దండాలు పెట్టి వాళ్ళకు వెళ్ళాలన్నట్టు. ఏ రోజు వాళ్ళ ముందరికి వెళ్ళి వాళ్ళకు వంగి నమస్కారం పెట్టేది కాదన్నట్టు. కనీసం ఇంత ఊరి పెద్దలం ఇక్కడ కూర్చొని ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె, ఇక్కడికి వచ్చింది మాకు దండం కూడా పెట్టదా, నమస్కారం కూడా పెట్టదా, మాకు ఎంత పొగరు అని ఆలోచించి ఏం చేశారంటే, ఇంత దౌర్జన్యం ఉండేది అప్పట్లో. సార్ మీరు కంబైన్డ్ ఏపీలో చిత్తూరు, మహబూబ్నగర్ అన్ని ప్రాంతాలు పనిచేశారు. క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంటుందండి? ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. చిత్తూరులో ఉన్నప్పుడు డబుల్ మర్డర్ కేసు. ఓకే. శ్రీహరికోటలో ఒక ఇంజనీర్ ఉండేవాడు, అతని భార్య ఆ రోజు ఏదో పండగ అని చెప్పేసి నగలన్నీ వేసుకొని ఒంటి మీద వీడి వెనకాల వెళ్ళి ఆమె తల మీద గట్టే కొట్టేసి ఇంట్లో ఉన్నటువంటి నగలు, బంగారము అన్నీ కూడా సర్వం దోచుకొని, తర్వాత వాడు బయటకు వచ్చేటప్పుడు బయట డోర్ బెల్ అయింది. ఏం చూసాక 2 పిల్లలు వచ్చారు. ఇప్పుడు కుమార్ గారు కేసు అనగానే, జడ్జిమెంట్ అనగానే అదొక రోల్ మోడల్గా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే ఒక ట్రైన్లో ఒక 15 ఏళ్ళ అబ్బాయి టీ అమ్ముతూ ఆ మధ్య నుంచి పడిపోయి చనిపోయాడు. రైల్వే ట్రిబ్యునల్తో సహా మిగతా కోర్టులన్నీ కూడా ఏమని చెప్పాయంటే, అతడు వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు కాబట్టి తల్లికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. శవ పంచనామాలో ఉన్న కొలతల మేరకు ఒక ప్యాంట్ పీసు 10 మీటర్ల దూరంలో పడింది అంటే, చొక్కా ఒక 50 మీటర్ల దూరంలో పడింది అని అంటే, ఆ చొక్కా జేబులో ఉన్న కాగితం ముక్క ఎంత దూరంలో పడి ఉండొచ్చు. రాజకీయాల్లో ఎందుకు వచ్చారండి? ఎలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కావాలా? అందరికీ ఉచిత విద్య, పేద విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చదువుకునే అవకాశాలు కల్పించేవాళ్ళు. అలాంటి వాళ్ళు అధికారంలోకి రావాలా? 5 కోట్లు పెట్టడము, ఎమ్మెల్యే కావడము, 10 కోట్లు పెట్టడము, ఎంపీ కావడము. దిశ ఎన్కౌంటర్, దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఏ ఎన్కౌంటర్ అయినా తప్పేనండి. ఎన్కౌంటర్ కాదు, సెల్ఫ్ డిఫెన్స్లోనే కాల్పులు జరిపేమంటారు. వేయచ్చు, ఉరిశిక్ష వేయండి, కోర్టులో సాక్ష్యం పెట్టి రుజువు చేసి ఉరిశిక్ష వేయండి. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ బడిలో చదువుకొని జస్టిస్ స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి. పేరు బి చంద్రకుమార్ గారు, రిటైర్డ్ జస్టిస్, హైకోర్టు. చంద్రకుమార్ గారు ఆచరణ జడ్జిమెంట్లో ఎక్కువగా మానవ హక్కుల ఉల్లంఘన, మానవ హక్కులు కాపాడటం మీద ఎక్కువగా ఉంటాయి. ఆయన కాంట్రాక్ట్ లేబర్ విషయంలో కానీ, ఉమెన్ సంబంధించిన విషయంలో కానీ ఖచ్చితంగా బాధితుల పక్షాన్ని నిలబడే జడ్జిమెంట్స్ ఉన్నాయి. సాధారణంగా రిటైర్ అయిన తర్వాత చాలామంది జడ్జిస్ వేరే వేరే వ్యాపకాల్లోనూ వేరే వేరే ఇష్యూస్లో ఉంటారు. కానీ చంద్రకుమార్ గారు ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగిందో, పేదవాడి పక్షాన ఈ నేటి వరకు కూడా, రేపటి కూడా వాళ్ళ తరపున గల వినిపించే వ్యక్తిగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఈ వారం అడిగి అసలు ఈ జడ్జిస్ ఎలాగుంటారు, ఒక జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో వాళ్ళకున్న ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది, ఎక్కువగా వినిపిస్తుంది, కనిపిస్తుంది బెంచెస్ మేనేజ్ చేసుకోవచ్చు అనే ఒక అపవాదం ఉంది, అది వాస్తవమా కాదా? అంతేకాకుండా కేసుల పెండెన్సీ ఎందుకు వస్తున్న విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే.
బి చంద్రకుమార్ గారు, ఆదిలాబాద్ జిల్లా. నాన్నగారు టీచర్, ఫ్రీడమ్ ఫైటర్. అక్కడి నుంచి మీరు గ్రామీణ ప్రాంతం నుంచి దశల వారికి ఎదుర్కొచ్చారు. చంద్రకుమార్ గారికి కొండపల్లి సీతారామ గారి యొక్క ప్రభావం ఎక్కువ ఉందని, చంద్రకుమార్ గారు ఆదిలాబాద్ దగ్గర జన్నారం దగ్గర తప్లాపూర్లో జరిగిన ఇష్యూలో ఆ ప్రభావం ఎక్కువగా మీ మీద పడి ఖచ్చితంగా ప్రజలకి, పేద ప్రజలు న్యాయం చేయాలి, ఎక్కడైతే న్యాయం జరగట్లేదో సామాన్యుడికి వాళ్ళ పక్షాన ఉండాలన్నది ఆ తపాల్పూర్ ఘటన మీ మీద ఎక్కువగా ప్రభావం పడిందని అంటారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సిటీలోకి వచ్చి లా చేసి జడ్జిగా వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చే జడ్జిమెంట్స్ అన్నీ కూడా పేదవాడి పక్షానికి కనిపిస్తే తప్ప హ్యూమన్ రైట్స్ ఎక్కడ వైలేషన్ అవుతుందో వాళ్ళ పక్షాన ఉన్నాయి. ఉదాహరణగా కాంట్రాక్ట్ లేబర్లో కేసుల విషయంలో కూడా వాళ్ళ పక్షాన కాంట్రాక్ట్ లేబర్ అయినా సరే ఖచ్చితంగా లేబర్ యాక్ట్ వాళ్ళకి వస్తుందంటూ ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. అది ఇప్పుడు కూడా కేస్ స్టడీగా కనిపిస్తుంటారు. ఇటువంటి ఇచ్చినప్పుడు జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలాంటి ఒత్తిడి గురి అవుతుంటారు? లేదు ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా అనేది ఇంప్లిమెంట్ కోసం ఉంటారా, ఏదైనా మేనేజ్ చేయొచ్చా అనే ఒక అపవాదాన్ని పక్కన పెట్టి మీరు న్యూట్రల్గా వెలిగించారు ఒకటి. నెంబర్ 2, సాధారణంగా కొంతమంది బెంచెస్ మనకు అనుకూలంగా ఉంటేనే వెళ్తాం, లేదని వెళ్ళమని చాలామంది అంటుంటారు. అటువంటి అపవాదని మీరు ఏ విధంగా దాన్ని ఖండించుకుంటూ వస్తారు? నెంబర్ 3, సాధారణంగా జ్యుడిషియరీ అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈరోజు మన వ్యవస్థ కరెక్ట్గా ఉంది. అటువంటి మీరు జ్యుడిషియరీ వచ్చిన తర్వాత పొలిటికల్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు చంద్రకుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఈ స్థాయికి రావడానికి మీరు పడ్డ కష్టం ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కొండపల్లి సీతారామ గారి యొక్క ప్రభావం ఉందనేది అది కరెక్ట్ కాదు. ఓకే, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్. నాన్నగారు ఆజాద్ హింద్ ఫౌజ్లో వాలంటీర్గా పనిచేశాడు. ఆయన ఓహో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 16-17 ఇయర్స్లో ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్లో చేశాడు. ఆయనకు దేశభక్తి చాలా ఎక్కువ. దేశ స్వతంత్రం కోసం ఆయన ఏమైనా చేయడానికి సిద్ధమయ్యాడు ఆ వయసులోనే. ఆయన తర్వాత ఏంటంటే నాన్నగారు ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన సత్యాన్ని తప్పలేదు. ఒక్క రూపాయి కూడా ఆయన జీవిత కాలంలో మొత్తం మీద ఇతరులది ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకున్న సందర్భాలు లేవు. ఏదైనా షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసి వచ్చిన తర్వాత కూడా రూపాయి ఎక్కువగా ఆ షాప్ అతను ఇచ్చాడు అనుకుంటే తిరిగి ఆ షాప్కి వెళ్ళేసి ఎంత దూరమైనా పర్వాలేదు రూపాయి ఇచ్చేసి వచ్చేంత వరకు ఆయన స్థిరపట్టేది కాదు. సో నాన్నగారి ప్రభావం చాలా ఎక్కువ నా మీద. అదేవిధంగా మా అమ్మ యొక్క ప్రభావం. అమ్మ ఏంటంటే ఎవరు కష్టంలో ఉన్నా ఆమె చాలా స్పందించేది. అసలు ఆమె దృష్టిలో ఆమెకు తెలిసి ఎవరు ఆకలితో ఉండే సమస్య లేదు అన్నట్లు. ఇంటికి వచ్చిన వాళ్ళైనా, పక్కింటి వాళ్ళైనా, మా కాలనీలో అయినా, ఎవరింట్లో అయినా ఇబ్బందిగా ఉంది అంటే ఒక్కొక్కసారి అయితే ఈమెనే వంట ప్రిపేర్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి వెళ్ళి భోజనం పెట్టేది, కానీ ఎవరు ఉపవాసం ఉండాలనేటువంటి విషయం ఆమె సహించేది కాదు అన్నట్లు. సో వీటి యొక్క ప్రభావం నా మీద చాలా ఎక్కువ ఉంది. అంటే అమ్మా నాన్న ప్రభావం ఎక్కువ, చాలా ఎక్కువ నా మీద. తర్వాత ఏంటంటే నేను చదువుకునే రోజుల్లోనే ప్రధానంగా నాకు ప్రభావం కలిగించిన మరొక విషయం ఏంటంటే ఇంత గొప్ప మానవతావాదులు, ఇంత సత్యసంధులు, ఇంత గొప్ప వ్యక్తులైనటువంటి మా అమ్మ నాన్నగారు, ఆయన టీచర్గా హానెస్ట్గా పనిచేస్తున్నాడు. ట్రైబల్ విలేజ్లలో కూడా ఈవినింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఆయన పనిచేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూరగాయలు ఇచ్చినా తీసుకోడు కనీసం అక్కడ ఉన్నటువంటి రైతులు. అటువంటి వ్యక్తి ఇన్ని కష్టాలు పడుతున్నాడే, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు. దీనికి కారణం ఏంటి? సమాజంలో పేదరికం ఎందుకుంది, దారిద్ర్యం ఎందుకుంది, ఈ పేదరికం ఎలా పోవాలా, దారిద్ర్యం ఎలా పోవాలి, మొట్టమొదటి మా అమ్మ నాన్న కష్టాలను ఎలా తీర్చాలా అనేటటువంటి ఒక సంకల్పం నన్ను మరింత శ్రద్ధగా చదువుకోవడానికి, మరింత సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేసింది అన్నట్లు. దాని తర్వాత నేను హాస్టల్స్కి వెళ్ళి హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద పనిచేసేవాడిని. వాళ్లకు అక్కడ ఉండేటటువంటి భోజనంలో ఇబ్బంది అయినా, కరెంటు లేకపోయినా, వాటర్ రాకపోయినా, రకరకాల ఇష్యూస్ మీద విద్యార్థుల యొక్క సమస్యలు తీసుకొని, టీచర్స్ లేకపోయినా అక్కడ వీటి ఇష్యూస్ తీసుకొని అధికారుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, చేసేవాళ్ళం. హై స్కూల్లో అప్పుడు ఏం జరిగిందంటే ఆ గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఆయా గ్రామాల్లో జరిగేటటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి మాకు చెప్పేవారు. దురల దౌర్జన్యాలు, భూస్వాముల దౌర్జన్యాలు, భూస్వాములు పేదవాళ్ళ భూములు ఆక్రమించడం, అణిచివేత. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే మేము ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల ప్రజల్ని మీరు వచ్చి అప్లికేషన్ ఇవ్వండి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అంటే ఆ ధైర్యం కూడా ప్రజలకు లేదన్నట్లు.
కనీసం ఆ దొరలకు వ్యతిరేకంగా ఒక అప్లికేషన్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆ రోజుల్లో. కాబట్టి మేమే స్వయంగా గ్రామాలకు వెళ్ళి 1970, 71, 72 ప్రాంతంలో 71 ప్రాంతం లోపల మొత్తం గ్రామాలన్నీ తిరుక్కుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం. అప్పుడు చాలామంది చెప్పేవారు, మా నాన్నగారితో కూడా చెప్పారు, ఆయన ఏంటి ఆ దొరలకు వ్యతిరేకంగా తిరుగుతున్న గ్రామాలు, దొరలు దాడి చేసి చంపేస్తారు, దొరలకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా వాళ్ళని చంపేస్తారు అనేటటువంటి పరిస్థితి. నాన్నగారు మమ్మల్ని ఏమీ ఆపలేదు అందులో. వాడు ఏది చేసినా కరెక్ట్గానే చేస్తాడు, న్యాయంగానే చేస్తాడు అనే నమ్మకం ఆయనకు పూర్తిగా ఉందంట. తర్వాత గ్రామీణ ప్రాంతంలో క్రమక్రమంగా జనాలను సమీకరించి వాళ్ళని చైతన్యవంతులను చేసి వాళ్ళకి ధైర్యం తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత అప్పుడు ఉండేటట్టు మా జిల్లా కలెక్టర్ ఆర్కేఆర్ గుణెల గారు, మా జిల్లా కలెక్టర్ అని పెద్దగా అప్లికేషన్స్ అని ఇచ్చాం మేము. చంద్రయ్య గారిది కూడా పక్క ఊరే, తిమ్మాపూర్ విలేజ్, జస్టిస్ చంద్రయ్య గారిది కూడా వాళ్ళ గ్రామంలోనే జరిగింది ప్రధానమైనటువంటి పోరాటం. వాళ్ళ భూమి కూడా కొంత దొరల వాళ్ళు ఆక్రమించారు ఆ టైంలో. అప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వెట్టి చాకిరి గురించి చెప్తే ఈ స్త్రీలను గురించి వాళ్ళు బలవంతాన తీసుకెళ్ళి వాళ్ళ బంగ్లాలలో ఉంచుకొని రేప్ చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పిన తర్వాత కలెక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయి ఇది వాస్తవమా అంటాడు ఆయన. గోనె గారు, ఆర్కేఆర్ గుణెల గారు, ఇది వాస్తవమా అంటారు. వాస్తవం అంటే నాకు సార్ నేను చెప్పే మాట మీద మీకు నమ్మకం ఉందా లేదా తెలియదు, నాకు మీరు స్వయంగా వచ్చి చూడండి అన్నమాట. ఆయన హీ హాస్ టేకెన్ ఏ బోల్డ్ డెసిషన్. ఆయన వెంటనే ఎస్పీ గారితో మాట్లాడి చంద్రకుమార్ గారు చెప్తున్న విషయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, మనం వెళ్ళాల్సిందే ఆ గ్రామాలకు అని చెప్పేసి అది డిక్లేర్ దట్ 3 రోజుల తర్వాత 4 రోజులు వస్తానని డిక్లేర్ చేసి ఆ డేట్కు ఆ సమయానికి వచ్చాడు అన్నట్టు. అప్పుడు ఎస్పీ ఎవరండి? అప్పుడు సదాశివరావు గారు ఎస్పీ. ఆయన తర్వాత డీజీ రైల్వేస్గా కూడా చేశాడు. మంచి రచయిత. ఆయన కూడా మంచి గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు నా జీవితంలో పర. వాళ్ళిద్దరు వచ్చేసి అక్కడ ఏంటంటే ఎంతోమంది జనం అందరూ కూడా వచ్చేసి చాలా కలెక్టర్ గారు వచ్చారు అని ఒకళ్ళ మీద అప్లికేషన్స్ అన్ని ఇవ్వడం, ఆ దుర్ల మనుషులు వచ్చి ప్రజల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎస్పీ గారు కలెక్టర్ గారు సమక్షంలోనే అప్పుడు ఎస్పీ గారు పిస్తోల్ తీసి వాళ్ళకి గురిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేకపోతే కాల్ చేయమంటారా అనేటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ పారిపోయారు. సినిమా స్టైల్లో జరిగింది అది. అవును, 5-6 గుండాలు వచ్చారు. వాళ్ళని చూసి జనం ఎక్కడెక్కడ బెంబిలు ఎత్తిపోతున్నారు. పంపించేసిన తర్వాత ఏతుందో కావాలా అప్పుడు కలెక్టర్ గారు ఆ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేయించేసి ఈ భూమి దాదాపు 30 acres ఆఫ్ భూమి, 30 ఎకరాల భూమి పేదవాళ్ళది అనే విధంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది అన్నట్టు. సో ఈ వెట్టి చాకిరీ దాదాపు బంద్ అయిపోయింది అందులో. ఇవన్నీ పరిస్థితులలో దొరలకు ఏం చేయాలో అర్థం కాక ఆ దొరల మనుషులకు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ భూమి మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేయాలా, ఈ గ్రామాలందరూ మా దగ్గర పరిగెత్తుకొని వచ్చారు. ఏం చేయాలా సార్, ఎట్లా చేయాలంటే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కుమార్ కోర్టు ఆర్డర్ కదా మేమేం చేయగలమన్నాడు అందరం. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా అంతే, కోర్టు ఆర్డర్ కదా కుమార్ మేమేం చేయగలము, ఏం చేయలేమన్నారు. అక్కడేమో పంట రెడీగా ఉంది కోసుకోవడానికి. 4 రోజులైతే దొరల మనుషులు వచ్చి మొత్తం పంట కోసుకుంటారు. ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో ఒక బోల్డ్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే రాత్రికి రాత్రి పంట కోసుకోవాలనే డెసిషన్ తీసుకున్నాం. ఆ నిర్ణయం వల్ల 30 ఎకరాల భూమిలో రాత్రికి రాత్రి తెల్లారేసరికి వడ్లన్నీ ఇంటికి వచ్చేటటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి అన్నట్టు. దాంతో నెక్స్ట్ డే వచ్చారు, వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒక 18 మందిని కోర్టుకు పంపించారు అన్నట్లు. నేను వెంటనే వెళ్ళి కలెక్టర్ గారితో చెప్పాను. కలెక్టర్ గారితో చెప్పి ఏమన్నానంటే ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ నాకు గంటలో ఇప్పించగలిగితే సంతోషిస్తాను అని. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ 10 గంటలకల్లా నా చేతిలోకి వచ్చే విధంగా చూశాడు. అంతకుముందు మాకు తెలియని వయసు అప్పుడు. అప్పుడు ఏంటంటే 17-18 ఇయర్స్, 18 ఇయర్స్ ఏం తెలియదు అందులో. అప్పుడు తెలియక నేను డైరెక్ట్గా అక్కడ మేజిస్ట్రేట్ గారి ఇంటికి వెళ్ళాను ఒకరోజు. సార్ మా వాళ్ళందరూ అరెస్ట్ తీసుకొచ్చారు, ఎంత అన్యాయము, భూమి మాది, మా వాళ్ళది భూమి, ఇలా వాళ్ళందరూ జైల్లో పెట్టారు అరెస్ట్ చేసి అంటే, అలా కాదు బాబు, జడ్జి గారింటికి రాకూడదు, అందులో వచ్చావు పర్వాలేదు, అయితే నువ్వు అప్లికేషన్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ వేస్తే రేపు ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూసి నేను ఆర్డర్స్ చెప్తాన్నాడు ఆయన మర్యాదగా. మేజిస్ట్రేట్ గారు, నరసింహులు మేజిస్ట్రేట్ గారు, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేసరికి కలెక్టర్ గారి ఆర్డర్స్ మాకు రెవెన్యూ రికార్డుకు సంబంధించినటువంటి దాన్ని ఆర్డీఓ గారి ఆఫీస్లో మాకు 10 గంటలకల్లా ఇచ్చేశారు. అది తీసుకొని పరిగెత్తుకొని కోర్టుకు వెళ్ళాను.
వెళ్ళేసరికి కరెక్ట్గా మా బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చింది అన్నట్లు. ఈ రికార్డ్ అంతా చూపించాం జడ్జి గారికి. మేమే ఓనర్స్ము అని చెప్పేటటువంటి డాక్యుమెంట్స్ అని చూసి మా వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చేశారు. అసలు బెయిల్ ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళ ఊరుకు ఈ తిమ్మాపూర్ తపాల్పూర్ ఏరియాకి రావాలంటే తాళ్ళపేట దగ్గర దిగాల బస్సు. మేము 4 o'clock అక్కడి బస్సు దిగితే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలు తెలిసి 4-5 వేల మంది జనం గ్యాదర్ అయ్యారు అక్కడ. అసలు ఎంత అంటే ఆశ్చర్యం అంటే ఈ జైలు నుంచి వచ్చిన వాళ్ళందరి మెడలో పూలమాల వేయడం, మా మెడలో పూలమాలలు వేయడం, మొత్తం పూలు చల్లడం ఎక్కడిదక్కడ కూడా. వాళ్ళకి ఎంత ఆశ్చర్యం అంటే దొరలు అరెస్ట్ చేయిస్తే 24 గంటల్లో బయటకు వచ్చారు మా వాళ్ళు. గొప్ప విషయం కదండి. చాలా అంటే దొరలు పగబట్టారు, అరెస్ట్ చేయించారంటే వాడు సంవత్సరాల తరబడి బయటకు రాడు అనేది వాళ్ళకి ఒక గతంలో ఉన్నటువంటి అనుభవాలు అన్నట్లు. అలాంటిది 24 గంటల్లో బయటకు వచ్చేసారంటే అదొక స్వతంత్రం వచ్చినంత ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అన్నట్లు. అక్కడ ప్రజలు గ్రామం తరలొచ్చి మీకు స్వాగతం పలికి ఒక 5-6 గ్రామాల ప్రజలు తరలొచ్చి స్వాగతం అన్నట్లు. అసలు ఎంత గొప్ప విషయం అందరంటే దొరల ఇంటి ముందడికెళ్ళి చెప్పులు దొడుక్కొని కూడా నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు, దొర అక్కడ కూర్చున్నాడు లేక అక్కడ నుంచి వస్తున్నారు దొర మనుషులు అంటే ఇక్కడ నుంచి పారిపోయేటటువంటి జనము, అలాంటి జనము దొరల దౌర్జన్యాలు నశించాలి అని చెప్పేసి నినాదాలు చేశారు ఆ రోజుల్లో అని అంటే ఇంకా చెప్పండి పరిస్థితి ఎంత మారిపోయిందో. సో వెట్టి చాకిరి పోయింది, అన్నీ పోయినాయి, వీళ్ళ భూములు వీళ్ళకి వచ్చేసినాయి, దాదాపు దొరల గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడిందట. ఆ పరిస్థితుల్లో యాక్చువల్గా అంతకుముందు కూడా కొండపల్లి సీతారామయ్య గారు నా గురించి తెలుసుకొని ఒకసారి పిలిపించి మాట్లాడి నువ్వు ఇట్లా ఇంత పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నావు, పోరాటాలు చేస్తున్నావు దొరలకు వ్యతిరేకంగా, మరి నువ్వు మాలో చేరితే బాగుంటుంది అంటే నేనేమన్నానంటే వ్యక్తిగత హింసావాదాన్ని నేను అంగీకరించను. ఏ వ్యక్తిని చంపడం కానీ కనీసం బాధ పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు దాని లోపల. అలాంటిది మీది వర్గశత్రు నిర్మూలన సిద్ధాంతం, వర్గశత్రు నిర్మూలన సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పారు. అంత పెద్ద నాయకుడు నాకు 17-18 ఏళ్ళ వయసుతో డైరెక్ట్గా నా మనసులో ఉన్నటువంటి మాట చెప్పేశారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు దాన్ని. తర్వాత ఆయన అన్నాడు, కరెక్టే కానీ నీకు రక్షణ ఎక్కడ ఉంటుంది, నువ్వు ఒంటరిగా ఉన్నావు, 2-3 ఫ్రెండ్స్ మీ వాళ్ళు ఉన్నారు, మీరే చేస్తున్నారు కదా, దొరలు మీ మీద వచ్చి దాడి చేస్తే వాళ్ళ గుండాలు వచ్చి నిన్ను చంపేస్తే ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అడిగారు. మాతో పాటు ఉంటే నీకు రక్షణ ఉంటుంది, మా దళాలు ఉంటాయి, మాకు సాయుధ దళాలు ఉంటాయి, నీకు ప్రొటెక్షన్ ఉంటుంది అనే విధంగా చెప్పాడు అన్నట్టు. నేనేమన్నా అంటే నాకు ఏమీ అర్థం కాలేదు కానీ నన్ను ఎవరు చంపలేరు సార్ అని చెప్పాను. నన్ను ఎవరు చంపలేరు అన్నారు మీరు? నన్ను ఎవరు చంపలేరు, నాకు చావు రాదు అంటే వేరే వాళ్ళ చేతిలో నా ఇష్టం లేకుండా నాకు చావు రాదు అని చెప్పారు. అది చాలా ఆశ్చర్యపడారు. అదేంటంటున్నా, అవును నన్ను ఎవరు చంపలేరు సార్ అన్న. అట్లా జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఏదో అనేక విధాలుగానండి, దైవ కృప అనండి, భగవంతుని కృప అనండి, ఒక శక్తి అనండి, ఏదైనా పేరు పెట్టండి, లేకుంటే సమాజం వాళ్ళ యొక్క ఒక దీవెన రండి, పేదవాళ్ళ యొక్క దీవెన రండి. ఎన్నిసార్లు నన్ను చంపాలని ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా క్షణాల మీద నేను బయటపడ్డా కానీ ఎవరు నన్ను చంపలేకపోయారు. సార్ అక్కడే తపలాపూర్ సంఘటన ఏంటంటే సార్ అది వేరే. దాని తర్వాత ఏంటి, ఇదంతా జరిగిపోయిన తర్వాత అది అవసరం లేకుండా కూడా నక్సలైట్స్ వాళ్ళ కుటుంబం మీద దాడి చేసి 5 భూస్వాముల వాళ్ళ పిల్లల్ని భూస్వాములను చంపేయడం జరిగింది. ఇట్ వాజ్ నాట్ రిక్వైర్డ్ అకార్డింగ్ టు మీ. అచ్చా. తర్వాత మీరు మీ గ్రామం నుండి సిటీకి ఎప్పుడు వచ్చారు? అది మా గ్రామం కాదు యాక్చువల్గా. అవును, కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తపాలాపూర్ గురించి కాదు, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి ఏంటంటే ఇది నాది లా 1977లో పూర్తయింది. 78 నుంచి నేను ఆదిలాబాద్లో ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు అనేక రకాల సమస్యలు, ఆదివాసుల సమస్యలు, దళితుల సమస్యలు, కార్మికుల సమస్యలు, పేదవాళ్ళ సమస్యలన్నీ తీసుకొని పెద్ద ఎత్తున అడ్వకేట్గా ఒక 10 ఏళ్ళు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను ఆదిలాబాద్లో. అప్పుడు 87లో ఒక మున్సిపల్ కౌన్సిలర్కి కూడా నేను ఎన్నికయ్యాను అక్కడ. చాలా యూనియన్లకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. తర్వాత ఇట్లా వరుసగా నా మీద దాడులు జరిగేసరికి ఆ విషయం మా అమ్మకి తెలిసి, నాన్నకు తెలిసి, నాన్నగారు ఏమనలేదు, ఏ రోజు కూడా నన్ను ఆపలేదు. మా అబ్బాయిని అక్కడికి వెళ్తే చంపేస్తారనే విషయం నాన్నగారికి చూరబడ్డా కూడా ఆయన ఎప్పుడు కూడా నన్ను ఆపలేదు.
అమ్మ అమ్మ మనసు వేరే కదా, తల్లి నాది. నేను ఒక్కనే కొడుకును, ఇంకొక అమ్మ చెల్లెలు, నేను ఒక్కనే కొడుకును కాబట్టి ఆమె తట్టుకోలేకపోయింది. సార్, ఆదిలాబాద్లో మీ ప్రాక్టీస్ సమయంలో మీకు బాగా మనసుకు హత్తుకున్న ఒక సంఘటన అంటే కేసు విషయం, అంటే ఎవరైనా బాధితులకి నేను న్యాయం చేస్తానని ఇప్పటికీ మీకు మెమరబుల్ ఉంటుంది ఒకటి, అదేవిధంగా తప్పించుకున్న దాడి గురించి ఒకటి చెప్పండి. కేసులు అంటే అంటే మీరు చాలా చేస్తారు, ఎక్కువగా హ్యూమన్ రైట్స్కి సంబంధించి చాలా కేసులు చేశాము. అక్కడ ఏంటంటే లక్ష్మీదేవి అని ఒక ఆమె ఉండే, వాళ్ళు రెడ్డి క్యాస్ట్ వాళ్ళది. ఆమెకు కూడా 20-25 ఎకరాలు 30 ఎకరాల వరకు భూమి ఉంటుంది ఆమెకు. భర్త, 2 పిల్లలు, అబ్బాయికి 11 ఏళ్ళు ఉంటాయి, అమ్మాయికి 12 ఏళ్ళు ఉంటాయి. చిన్న కుటుంబమే. అందులో భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె స్వయంగా కష్టపడి వ్యవసాయం చేయించుకుంటూ, జీతగాళ్ళం పెట్టుకొని, పని వాళ్ళం పెట్టుకొని వ్యవసాయం చేయించుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ చాలా గౌరవప్రదంగా బతుకుతున్నారు. ఓకే. అక్కడ ఏంటంటే ఆ ఊరి సెంటర్లో దొరలందరూ కూర్చొని ఉంటారు, ఊరి పెద్దలందరూ కూర్చొని ఉంటున్నారు. ఎవరికి అక్కడికి వెళ్ళినా కూడా చెప్పులు విడిచేసి వాళ్ళ ముందటి నుంచి వెళ్ళాలా, లేదా దగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టి అయ్యా అని చెప్పేసి దండాలు పెట్టి వాళ్ళకు వెళ్ళాలన్నాడు. ఈమె ఏం చేసేదంటే అక్కడికి వెళ్ళేదే కాదు, ఆ సెంటర్కే వెళ్ళేది కాదు. ఒకవేళ అక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చినా కూడా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేది ఆమె. ఏ రోజు వాళ్ళ ముందరికి వెళ్ళి వాళ్ళకు వంగి నమస్కారం పెట్టేది కాదన్నట్లు. అసలు కులం కూడా ఒకటే, వాళ్ళ కులం వీళ్ళ కులం దాదాపు ఒకటే అందులో, కానీ వాళ్ళు సహించలేదని. భర్త లేని స్త్రీ కనీసం ఇంత ఊరి పెద్దలం ఇక్కడ కూర్చొని ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె, ఇక్కడికి వచ్చింది మాకు దండం కూడా పెట్టదా, నమస్కారం కూడా పెట్టదా, మాకు ఎంత పొగరు అని ఆలోచించి ఏం చేశారంటే ఆమె పక్క చేనులో ఒక 20 మక్క కంకులు ఎవరో దొంగతనం చేశారని ఒక ఆరోపణ తీసుకొచ్చి ఈమె ఇంటికి మనిషిని పంపించారు. వాడు కంప్లైంట్ ఇచ్చాడు, నీ మీద నువ్వు 20 మక్క కంకులు దొంగతనం చేసావట అతని చేనులో, వచ్చి ఇక్కడ మా పంచాయతీలో ఒక రా అని చెప్పారు. ఆమెంది నాకే 20 ఎకరాల భూమి ఉంది, నాకే ఇంత పెద్ద మక్క తోట ఉంది, నేను ఇంకొకళ్ళ చేనులో 20 మక్క కంకులు దొంగతనం చేయాల్సిన అవసరం నాకేం వచ్చింది, నాకే జీతగాలు ఉన్నారు, సరే మీరు పెద్దవాళ్ళు అంటున్నారు కాబట్టి 200 మక్క కంకులు పంపిస్తాను నేను అక్కడికి, నేను మటుకు రాను అని చెప్పారు. ఇది విని వాళ్ళకి మరింత కోపం వచ్చేసింది. పంచాయతీకి పిలిస్తే పంచాయతీ కూడా రాదా అని చెప్పేసి వాళ్ళు అందరూ ఒక గ్రూప్గా వెళ్ళేసి కొంతమంది మూకంతా జమ చేసుకొని అక్కడికి వెళ్ళేసి ఆమె ఇంటి మీద దాడి చేసి ఇల్లుని పగలగొట్టేసి, తలుపులు పగలగొట్టేసి, బీరువా పగలగొట్టేసి, ఇల్లంతా దోచుకొని ఆ మొత్తం 20 ఎకరాల భూమిని కూడా పశువులతో మెప్పించారు. ఇంత దౌర్జన్యం ఉండేది అప్పట్లో. అదే కదా జరిగేటటువంటి ఒక ఇష్యూస్ అని కూడా. ఇది బహుశా నేను అనుకుంటా 81, 82 ఆ ప్రాంతంలో జరిగిందని నాకు జ్ఞాపకం. 80, 81 ప్రాంతంలో జరిగిందని అంటాను. తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఈమె కంటే మొదలే వాళ్ళు అక్కడ లోకల్ లీడర్స్ వెళ్ళి మాట్లాడడం. సో పోలీసులు ఆమె కేసు తీసుకోలే. ఒక ఇంటి మీద దాడి చేసి ఒక స్త్రీని కొట్టి, తలుపులు పగలగొట్టి, అలమరా పగలగొట్టి ఆమె 20 ఎకరాల భూమిని ధ్వంసం చేస్తే పోలీస్ కేసు కాలే. ఒక డకాయిట్ కానీ పోలీస్ కేసు కాలే. సిఐ దగ్గరికి పోయింది ఆమె. సిఐకి లోకల్ ఎమ్మెల్యేతో చెప్పించారు. డిఎస్పీ దగ్గరికి పోయారు, ఆ లోకల్ మినిస్టర్తో లోకల్ ఎమ్మెల్యేతో చెప్పించారు. ఎస్పీ దగ్గరికి పోయారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం కేసు రిజిస్టర్ కాదు. అంటే అప్పుడు ఎస్పీ సదాశివ్ గారు లేరా? లేదు, ఇది సదాశివరావు గారు 1971. ఆయన ఉంటే వేరే ఉండేదేమో స్టోరీ. అలాంటి వాళ్ళు ఉంటే వేరే ఉండేది. ఇది 1981 అందులో. సో అప్పుడు ఎస్పీ దగ్గరికి యాక్చువల్గా అంటే డిఎస్పీ వరకు వెళ్ళే విషయం అయితే నాకు బాగా తెలుసు. తర్వాత ఒక 3-4 months ఆమె తిరిగి ఇబ్బంది పడి ఎవరో చెప్పారట, తను చంద్రకుమార్ గారి దగ్గరికి వెళ్ళండి, జస్టిస్ చంద్రకుమార్ గారి దగ్గరికి వెళ్ళండి, లాయర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన మట్టుకు ఇలాంటి వాళ్ళకి న్యాయం చేస్తాడు, చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ పరిగెత్తుకొని మా ఇంటికి వచ్చింది. వస్తే సరే ఆమెకు టీ ఇచ్చి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి అన్ని విషయాలు చెప్పి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, అందులో ఇప్పుడే అప్పులు చేసి ఇల్లంతా దోచుకున్నారు వాళ్ళు, పంటంతా పోయింది,
ఇది పరిస్థితి అంటే ఏం పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు, ఇబ్బంది పడకండి మీరు, ఏం పర్వాలేదు అని చెప్పేసి ఆమె తరపున కేసు వేశాం. అసలు సమన్ సర్వ్గా చాలా రోజుల వరకు. చివరకు నేను డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది, సమన్స్ కూడా సర్వ్ కావడం లేదనే విధంగా మరి మెజిస్ట్రేట్ గారితో ఎస్పీ కూడా లెటర్ పెట్టించి నేను గట్టిగా వెళ్ళేసరికి అప్పుడు సమన్స్ సర్వ్ అయ్యి వాళ్ళందరూ కోర్టుకు వచ్చారు. కేసు నడిచింది. కేసులో అందరికీ 6 months శిక్ష పడింది. అలా ఫైన్ వేశారు. తర్వాత వాళ్ళందరూ వెళ్ళి మా సీనియర్ను అడ్వకేట్గా పెట్టుకున్నారు అప్పీల్లో. అందులో ఆయన ఒకరోజు వచ్చేసి ఏమయ్యా ఏదైనా చెయ్యి ఇందులో అన్నాడు. నేను చేసేది ఏమున్నది సార్, మీకు ఏది న్యాయం అంటే మీరు మాకంటే పెద్దవాళ్ళు కదా, మీరు మా సీనియర్స్, మీ దగ్గర మీరు నేర్చుకున్నాం కదా, మీకు ఏది న్యాయం అనిపిస్తే ధర్మం అనిపిస్తే అది మీరు చెయ్యండి అని చెప్పాను. అంటే న్యాయం ధర్మం నాకంటే ఎక్కువ నువ్వే చేస్తావు, వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తా, నీకు ఎట్లా ధర్మం అనిపిస్తే అట్లా చెయ్యన్నాడు ఆయన. అంత గొప్ప వ్యక్తులు అప్పుడు వాళ్ళందరూ వచ్చారు మా దగ్గరికి. అంతకుముందు ఈమెను అడిగారు, ఏమ్మా ఎట్లా చేద్దామంటే మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదమ్మా, నువ్వు చెప్పు. ఆమె ఏమన్నదంటే నాకు నష్టం 60,000-70,000 వచ్చింది, దానికి తగిన నష్టపరిహారం ఇప్పించండి. రెండవది నేను అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి ఫ్రీ అయింది ఉండాలా, తర్వాత భూములు అమ్ముకోవడానికి కానీ చేసుకోవడానికి నాకు ఫ్రీ అయింది ఉండాలా, ఏమి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పింది. సరే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత 2 lakhs ఇమ్మని చెప్పాము వాళ్ళకు. ఆమెకు 2 lakhs ఇప్పించిన తర్వాత కోర్టులో అప్లికేషన్ వేసాం. వేసి సార్ కేసు క్లోజ్ చేయద్దు, ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తున్నా, నేను కరెక్ట్ చేస్తున్నా మా ఈమె, కానీ కేసు క్లోజ్ చేయదు, 6 months వరకు పెండింగ్ పెట్టండి. 6 monthsలోగా ఈమెకు ఆ గ్రామంలో అనుకూలమైన వాతావరణం ఉండి భూములు అమ్ముకొని లేకపోతే ఆమె ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి ఉంటే 6 months తర్వాత కేసు క్లోజ్ చేద్దామని జడ్జి గారు కూడా ఒప్పుకున్నారు. దానిలో 6-7 months తర్వాత వేశారు కేసు. ఈలోగా అంత సర్దుబాటు అయిపోయింది, దానిలో ఎవ్రీబడి హ్యాపీ. సో న్యాయం జరిగింది అన్నట్లు. అట్లా అంటే ఇప్పటికీ మీకు మెమరబుల్ ఉండిపోయింది ఆ కేసు. అలాంటి చాలా కేసులు ఉన్నాయి. దానిలో ఎగ్జాంపుల్స్గా కొన్ని చెప్పాను. సార్ మీ మీద జరిగిన దాడి గురించి చెప్పండి. నా మీద చాలా జరిగినాయి దాడులు. అంటే మీరు ఇక్కడ ఒక దొరలతో ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి మీకు జరగలేదు ఈ కేసులో? జరిగినాయి, ఎందుకు జరగవు? ఇప్పుడు అదే మేము ఒకసారి తపాల్పూర్ గ్రామానికి రాత్రి 10 గంటలకు ఇట్లా వెళ్తా ఉంటే ఏదో 3-4 ఉన్నాం మేము, పిల్లలం, యూత్, యంగ్ పీపుల్, మాకు ఏమీ తెలియదు అందులో. యాక్చువల్గా మాకు ఏ ఉద్యమాలతో కూడా సంబంధం లేదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ గ్రామీణ ప్రజలకు న్యాయం చేయాలా, అక్రమాలకు అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం అంతే. వెళ్తూ ఉంటే 70 ఏళ్ళ ముసలాయన పరిగెత్తుకొని ఎదురుగా వచ్చాడు. దానిలో వచ్చి చంద్రకుమార్ నువ్వేనా, నీ పేరా చంద్రకుమార్ అని అడిగాడు. అవును తాత, ఏందన్నాను. ఏంటంటే అయ్యా నిన్ను చంపడానికి అక్కడ 10 మంది గ్యాదర్ అయి ఉన్నారు, గుడ్డలు కత్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నువ్వు అటు వెళ్ళబోక అని చెప్పాడు. వెనక వెళ్ళిపోతాం తాత అన్న. వద్దు, అటు కూడా పంపించారు జీబులో కొంతమందిని, అందులో అటు సైడ్కి వస్తే అక్కడ కూడా మేము వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏం చేయాలా తాత అన్నాను. అటు పోవద్దంటున్నావు, ఇటు వెనుక పోద్దా, ఏం చేయాలంటే బాబు పొలాలు కష్టమే కానీ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరం పొలాల నుంచి మీరు వెళ్ళిపోతే మీకు వేరే గ్రామం దారి వస్తుంది, అట్లా వెళ్ళిపోవడం అని చెప్పాడు. అప్పుడు పొలాల్లో దిగితే ఇంత వాటికు కాళ్ళంతా బురద, అలాంటి బురదలో ఒక 3-4 kilometers నడిచి వెళ్ళిపోయారు. అట్లా అప్పుడు సేవ్ అయినాం. మళ్ళీ ఇంకోసారి జీబులో వచ్చేటప్పుడు సైకిల్ అడ్డంగా పెట్టేసి రాళ్లతో మా మీద దాడి చేశారు అన్నట్లు. అప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను సింగిల్గా వస్తున్నాను, కానీ యాక్చువల్గా సింగిల్గా లేను అందులో. అప్పుడు మా వాళ్ళందరూ మా మిత్రులందరూ కూడా 7-8 మంది ఆ జీబులో వచ్చేసారు నాకు తెలియకుండానే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉందో లేకపోతే ఒక 6th sense పనిచేసినట్లు వాళ్ళందరూ జీబులో, వీళ్ళందరూ ఒకటిపారి జీప్ దిగేసి రాళ్ళు పట్టుకొని ఎదురు దాడికి దిగేసరికి వాళ్ళు పారిపోవాల్సి. ఎక్కడండి ఇది జరిగింది? జన్నారమా? ఇది తంతోలి దగ్గర, ఇది ఆదిలాబాద్ దగ్గర. ఇది రాళ్ళ దాడి అనేది ఆదిలాబాద్కు తంతోలి గ్రామం దగ్గర. అట్లా చాలా జరిగినాయిలండి చాలా. అంటే ఈ దాడుల వల్ల అమ్మగారు కొంచెం భయపడ్డారు. లాస్ట్ మినిట్లో ఏంటంటే మా ఎనిమీ గ్రూప్స్ అన్నీ ఒకటైనా ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఇదైపోయి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడి మా సపోర్ట్ చేస్తున్నటువంటి గ్రూపులో కూడా ఒక చీలిక వచ్చేసి ఇక్కడ నుంచి నన్ను ఇన్ఫర్మేషన్ అంతా అటు పోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మీ మీద అప్పట్లో నక్సలైట్ ముద్ర కూడా వేసి మిమ్మల్ని జైలు పంపాలి కూడా ప్లాన్ చేసినట్లు
మమ్మల్ని నక్సలైట్ అనేటటువంటి ముద్ర ఎప్పుడు వేయలేదు, కానీ వాళ్ళకు నేను సాయం చేస్తున్నా అనేటటువంటి దీంతో, సానుభూతిపరుడు. వాళ్ళకి నేను సానుభూతిపరుడిగా ఉన్నాను అనేటువంటి దీంతో వాళ్ళందరినీ తపాల్పూడు హత్యల తర్వాత, మర్డర్స్ తర్వాత ఏతుందో గ్రామీణ ప్రజలందరినీ కూడా వాళ్ళు విపరీతంగా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని స్త్రీలను కొట్టడము, పిల్లల్ని కొట్టడము, రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటే అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. కొద్దిమంది పారిపోయి అక్కడ నుంచి వచ్చేసి సార్ ఇట్లా టార్చర్ చేస్తున్నారు వీళ్ళందరినీ అంటే, అప్పుడు నేను లా చేస్తున్నా, లా సెకండ్ ఇయర్ చేస్తున్నా. అప్పుడు నేను కాచిగూడలో ఉన్నా. అప్పుడు నేను ఉంటే అప్పుడు వాళ్ళందరి దగ్గర అప్లికేషన్ తీసుకొని డైరెక్ట్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారికి అప్లికేషన్ ఇచ్చాను. నేను ఇట్లా టార్చర్ చేస్తున్నారని. ఆయన అప్పుడు చూసి నేనేం చేయగలను, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పే ఆదిలాబాద్లో వెళ్తే నేనేం చేయగలను, ఎస్పీకి చెప్పండి అంటే, ఎందుకంటే వాళ్ళంతా దుర్రలు కదా. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మర్డర్ అయిపోయింది కాబట్టి పోలీసు వాళ్ళు చాలా తీవ్రంగానే ఉంటారు జనరల్గా, ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాళ్ళది కదా. అప్పుడు సీఎం కూడా వెంగళరావు, వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, కొంచెం తీవ్రంగానే ఉంటుంది పరిస్థితి అన్నట్టు. సో అప్పుడు పోలీసు వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నించి వాళ్ళ దానికి నేను అడ్డం వస్తున్నా అని చెప్పేసి నన్ను అప్పుడు అరెస్ట్ చేశారు. కానీ కేసు గీసేం పెట్టలే. ఓకే. అరెస్ట్ ఇంద్రవల్లి ఘటనప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆదిలాబాద్లో ఉన్నారా? అసలు ఏం జరిగిందండి? అది యాక్చువల్గా ఏం జరిగింది అనేటటువంటి విషయాలు స్పాట్లో మనం లేం కాబట్టి మనకు తెలియదు. అందులో ఈ ఆదివాసీలు అందరూ కూడా ఏతుందో గ్యాదర్ అయిపోయి వాళ్ళు ఊరేగింపు పెట్టి మీటింగ్ చేస్తూ ఉంటే ఈ పోలీసు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఫోర్స్ తీసుకొని పోయి అసలు మీటింగే పెట్టకూడదు, మీరు ప్రొసిషన్ చేయకూడదు అనే విషయం లోపల ఘర్షణ జరిగింది. వాళ్ళు కనుక మీరు శాంతియుతంగా ప్రదర్శన చేసుకోండి, శాంతియుతంగా మీటింగ్ పెట్టుకోండి అంటే, ప్రేయర్ పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా అంటే ఆ విషయం నాకు తెలియదు. కానీ అంత పెద్ద ఎత్తున ఆదివాసులు గ్యాదర్ అయిపోయి ఒక ఊరేగింపు చేసి మీటింగ్ పెట్టుకుంటామంటే అక్కడ పోయినటువంటి అధికారులు ఆన్ ద స్పాట్ పర్మిషన్ ఇచ్చేసి సరిపోతుంది. అవును. అప్పటికప్పుడు పర్మిషన్, ప్రేయర్ పర్మిషన్ లేకున్నా కూడా ఓకే మీరు చేసుకోండి, ఇబ్బంది ఏముంది, ఫలానా గ్రౌండ్లో చేసుకోండి అని అంటే సరిపోతుంది అన్నట్లు. కానీ మేము మీటింగ్ చేయనీయము, ఊరేగింపే చేయనీయము, ఇక్కడ ఆపేస్తాము అనేసరికి ఘర్షణ జరిగింది. సో ఘర్షణలో వాళ్ళ వైపు నుంచి ఫస్ట్ స్టోన్ బెల్టింగ్ జరగడం, తర్వాత ఫైర్ అయినట్లు తెలుస్తుంది. ఘర్షణ జరిగింది. ఘర్షణ లోపల అవుతుందో వాళ్ళు వీళ్ళని కొట్టడం, వీళ్ళు వాళ్ళని కొట్టడం, లాఠీ చార్జీలు చేయడము, వాళ్ళు దొరికిన కానిస్టేబుల్స్ని వాళ్ళు కొట్టడము, పోలీసులను వాళ్ళు అంతా జరిగింది. అంత ఫైరింగ్ జరిగింది. ఓకే. తర్వాత మీరు మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో పనిచేస్తారు కదా? అట్లా కాదు, నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా, హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు, లేక హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ కేసెస్ నేను డీల్ చేశాను. ఒక కేసు చెప్పండి. ఇప్పుడు వరంగల్లో హనుమకొండ వరంగల్ మధ్యలో బాలసముద్రం అనేది ఒక ల్యాండ్ ఉంటుంది. అందులో అప్పుడు ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి గారు, దానిలో ఆయన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని, అంటే సిటీ మధ్యలో దాదాపు ఇప్పుడు హనుమకొండ 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. ఆ 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన తర్వాత ఆ భూమి ప్రభుత్వ భూమి అనేటటువంటిది కలెక్టర్ గారికి తెలిసిన తర్వాత అప్పుడు 78లో కలెక్టర్ గారు భూమి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసులు నడిచినాయి. హైకోర్టులో, సుప్రీంకోర్టు వరకు నడిచి మళ్ళీ చివరకు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకు వచ్చింది. స్పెషల్ కోర్ట్ ల్యాండ్ గ్రాబింగ్ ఇక్కడ వచ్చింది. అక్కడ ఉండే గుడిసెల వాళ్ళు, పేదల వాళ్ళు వచ్చి నన్ను న్యాయవాదిగా పెట్టుకున్నారు. అప్పుడు అది ఆ కేసు గురించి చెప్పాలంటే మీకు అరగంట టైం పడుతుంది, మొత్తం వివరంగా చెప్పాలంటే. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తానండి. చాలా గొప్పగా ఇష్యూ అన్నట్టు. దానిలో 30 ఏళ్ళ నుంచి వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమిని కూడా వాళ్ళు ఇచ్చిన సేల్ డీడ్స్ అన్నీ కూడా, బోకస్ సేల్ డీడ్స్ అన్ని నేను చూపించడం జరిగింది. వాళ్ళు చేసిన వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్, ఆ ప్రైవేట్ డాక్యుమెంట్స్, మొత్తం ప్రైవేట్ డాక్యుమెంట్స్ అన్నీ బోగస్ డాక్యుమెంట్స్ అని ప్రూవ్ చేయడం. అందులో ఒక దగ్గర సంతకం, ఒక దగ్గర వేలిముద్ర, ఒక దగ్గర శంఖము, ఒక దగ్గర చక్రము, అసలు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రకంగా చెప్పాలంటే మేము ఆ కేసు గెలిచామన్నట్టు. 20 acres ఆఫ్ ల్యాండ్. అప్పుడు అసలు గవర్నమెంట్ నుంచి మాకు ఒక రకాల అడ్వకేట్ ఫీజు ప్రకారం వచ్చిందే 57 లక్షల దాకా వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఆ రోజుల్లో
కానీ మేము అంతకుముందే మేము వేసినామట, మాకు ఇందులో ఫీజు అవసరం లేదు, నేను ఫీజు తీసుకోనని చెప్పేసి అందులో ఆ పేదవాళ్ళు ఇచ్చిన ఆ 100-200 రూపాయలతోటే కేసు చేయడం అనేది జరిగింది అన్నట్లు. అలా చాలా కేసు. సార్ సివిల్ కేసులు కాకుండా క్రిమినల్ కేసు ఏమైనా మీరు టేకప్ చేస్తారా? ఆదిలాబాద్లో చేసినప్పుడు ప్రాక్టీస్ మొత్తం 70% క్రిమినల్ కేసులే కదా. ఇక్కడండి హైదరాబాద్లో? హైదరాబాద్లో సివిల్ ఎక్కువ. సివిల్ రిట్స్, హైకోర్టు రిట్స్ అవి ఎక్కువ చేసినాం. అచ్చా. హైదరాబాద్లో క్రిమినల్ ఎక్కువ చేయాలి. ఆదిలాబాద్లో ఉన్నప్పుడు మట్టుకు చాలా మర్డర్ కేసులు, 302 కేసులు, రకరకాల కేసులు. అక్కడేమైనా గుర్తుందా 302 ఏమైనా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయిలేండి, ఒకటి కాదు రెండు కదా. ఈవెన్ ఇప్పుడు ఈ నక్సలైట్స్ కేసెస్ కూడా చాలా వరకు మాకే రిఫర్ చేసేవాళ్ళు, మేము చేసేవాళ్ళం. ఇప్పుడు బెల్లంపల్లి డబుల్ మర్డర్ కేసు కొద్దిగా ఫేమస్ కేసు ఆ రోజుల్లో. అప్పుడు అలాంటి కేసెస్ అన్నీ కూడా డీల్ చేసినాం మేము అప్పుడు. సార్ ఇక్కడ వచ్చిన తర్వాత సివిల్ కేసులు రిట్స్ ఎక్కువ వేశారు. తర్వాత జడ్జిగా మెజిస్ట్రేట్గా వెళ్తున్నప్పుడు మహబూబ్ నగర్ అన్ని ప్రాంతాలు పనిచేశారు కదా. ఈ ప్రాంతంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు. మేము అడిషనల్ జిల్లా జడ్జిగా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మేము అపాయింట్మెంట్ అయింది డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ జడ్జిగా, గ్రూప్ అది డిస్ట్రిక్ట్ జడ్జ్ అన్నట్లు, గ్రేడ్ 2 అంటారు. దాని నుంచి గ్రేడ్ 1కు ప్రమోషన్ వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అవుతాం అన్నట్లు. అప్పుడు మాకు గ్రేడ్ 2లో అపాయింట్మెంట్ అనేది మాకు మెరిట్ మీద వచ్చింది అపాయింట్మెంట్. నాకు సీరియల్ నెంబర్ 1 లిస్ట్లో నా పేరు అయినా కూడా ప్రభుత్వం వాళ్ళు నా అపాయింట్మెంట్ ఆపేశారు అన్నట్లు. ఎందుకు? నేను ఒక కేసులో సిఐని తిట్టానని చెప్పేసి కేసు, ఆదిలాబాద్ కేసులో, ఆదిలాబాద్లో ఒక సిఐని పబ్లిక్ మీటింగ్లో తిట్టారనేది ఒక కేసు అన్నట్టు. ఆ కేసును బేస్ చేసుకొని ఈయనకు జడ్జిగా అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. 353 ఉంది అప్పుడు? 353 కాదు, 504. 504 తిట్టారనేటువంటిది 504 కేసు పెట్టారు. పెట్టిన తర్వాత మరీ ఎక్కువ వివరాల్లోకి అవసరం లేదు, కానీ చివరికి మా హైకోర్టు చీఫ్ జస్టిస్ మిగతా జడ్జీలందరూ కూడా ఏం కేసు అది ఏంటని విచారణ చేసిన తర్వాత ఆ కేసు ఏంటంటే పబ్లిక్ మీటింగ్లో సిఐ గారు ఫలానా కేసులో 20,000 లంచం తీసుకున్నారని ఓపెన్గా చెప్పారు. అయితే ఏదో నేను వాడిని కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడినట్లు పెట్టారు అది. మా జడ్జి గారు అందరూ అప్పుడు ఆ అబ్బాయి వయసు ఎంత అని చూసుకొని, వాడు ఏదో లంచం తీసుకున్నట్టున్నాడు, ఈ అబ్బాయి కోపంగా తిట్టినట్లున్నాడు అందరూ. అదిగాక కేసు చివరకు ఎక్విటల్ అయిపోయింది కదా, ఫైనల్గా కోర్టు తీర్పు వచ్చింది కదా ఈ అబ్బాయి నేరం చేయలేదని. అలాంటప్పుడు ఆ బేసిస్ మీద అపాయింట్మెంట్ ఎట్లా ఆపుతారు? ఆపడానికి లేదు. అందులో ఫైనల్గా అపాయింట్మెంట్ అప్పీల్లో కూడా అక్విటల్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ చివరికి గవర్నమెంట్కి పంపించారన్నట్లు నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి. దాంతో నా అపాయింట్మెంట్ ఒక 3-4 మంత్స్ లేట్ అయింది మిగతా వాళ్ళకంటే. తర్వాత కూడా చాలా స్పీడ్గా అపాయింట్మెంట్ అనేది రావడం, వితిన్ 24 అవర్స్లో జీవో రావడం జరిగిపోయింది. తర్వాత ఏదో మహబూబ్ నగర్ చేశాను, దాని తర్వాత చిత్తూరు, తర్వాత తిరుపతి, నెల్లూరు, మళ్ళీ అనంతపూరు, మళ్ళీ ఒంగోలు, మళ్ళీ హైదరాబాద్లో సేల్స్ ట్యాక్స్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, అందులో అట్లా తర్వాత సిఎంఎం కోర్టు, చివరకు చీఫ్ జడ్జి సిటీసీల కోర్టు, ఇవన్నీ కూడా చేసిన తర్వాత 2009లో నాకు హైకోర్టు జడ్జిగా ఎలివేషన్ వచ్చింది. ఓకే సార్, మీరు కంబైన్డ్ ఏపీలో చిత్తూరు, మహబూబ్ నగర్ అన్ని ప్రాంతాలు పనిచేస్తారు. క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉండేదండి? ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా? ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా, అన్నిట్లలో టిపికల్ కేసులు ఎక్కడ ఉంటాయండి? అన్నిట్లలో కామన్గానే ఉంటుందండి, పెద్ద డిఫరెన్స్ అంటూ ఏముండదు దానిలో. అయితే ఏంటంటే ఎక్కువ మీరు చేసిన ఏరియాలో లిటిగేషన్ అక్కడ ఏంటంటే ఇప్పుడు చిత్తూరు, నెల్లూరు అలాంటి ప్రాంతం లోపల అవుతుందో కొద్దిగా చీటింగ్ కేసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అందులో. అలాంటి పరిస్థితుల లోపల డైరెక్ట్ క్రైమ్ ఇక్కడ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి, ఈ తెలంగాణ ప్రాంతం లోపల. అంటే లిటిగేషన్ ఫెలోస్ ఎక్కువ ఉంటారు. లిటిగేషన్ వేసే వాళ్ళు ఎక్కువ ఈ ప్రాంతంలో, అక్కడ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. అక్కడ అంటే ఆంధ్ర ప్రాంతంలోనే ఎక్కువ ఉంటుంది లిటిగేషన్ వేసేవాళ్ళు. లిటిగేషన్ అనేటటువంటిది అక్కడ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటుంది లిటిగేషన్. సార్ ఈ ప్రాంతంలో సెకండ్ అడిషనల్గా పనిచేస్తున్న టైంలో మీకు బాగా గుర్తున్న కేసు ఉందంటే? ఎక్విటీలు ఇచ్చింది కానీ లేదా కన్వెక్షన్ ఇచ్చింది కానీ? చాలా ఉన్నాయండి.
చాలా ఉండేది. ఒక్కటి ఏమైనా చెప్పగలరు? నేను చిత్తూరులో ఉన్నప్పుడు డబుల్ మర్డర్ కేసు. ఓకే. అదేంటంటే షార్ అంటే ఇప్పుడు ఈ రాకెట్లు శ్రీహరికోటలో ఒక ఇంజనీర్ ఉండేవాడు. తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఇంజనీర్ ఆయన. అతని భార్య ఆ రోజు ఏదో పండగ అని చెప్పేసి నగలన్నీ వేసుకొని ఒంటి మీద అక్కడేదో అదే లోపల కాంపౌండ్లోనే మర్డర్ అయింది. విత్ ఇన్ దీనిలోనే లోపలికి షాపింగ్కు దేనికో వెళ్ళి ఆమె తిరిగి వచ్చేటప్పుడు ఒక గుండా రౌడీ దానిలో వాడు పేరు మోసిన నేరగాడు. అప్పటికే 47 కేసులో శిక్ష పడింది వాడికి. అందులో వాడేంటంటే అక్కడికి వచ్చేసి అక్కడ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ తోటి ఫ్రెండ్షిప్ చేసి ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఇద్దరు కలిసి తాగేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, సారా తాగేవాళ్ళు. వాడు ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఏంటంటే ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ పంచే డ్యూటీ పడింది అన్నట్లు ఆ ప్రాంతంలో. వాడు వీడిని వెంబడేసుకొని వచ్చేవాడు రోజు. వచ్చేసి ఆ ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ అన్ని పంచేవాడు అన్నట్లు. ఒకరోజు వాడికి ఆరోగ్యం బాగాలేదో ఏమైందో ఆ రోజు వీడేం చేశాడంటే నేను వెళ్ళి పంచుతానన్నాడు. పంచుతా అంటే వీడేమి రెవెన్యూ ఎంప్లాయీ కాదు కదా, ప్రైవేట్ ఎంప్లాయీ. అయినా వీడికి వాడు హ్యాండ్ ఓవర్ చేశాడు. అవి తీసుకొని వాడు వచ్చాడు. గేట్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. దానికి సెక్యూరిటీ లోపలికి ఎవరు ఎంటర్ అయినా ఎంట్రీ చూస్తారన్నట్లు. కానీ వీడు ఇదివరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్తో రావడం వల్ల, వీడి దగ్గర గవర్నమెంట్ రికార్డు ఉండడం వల్ల ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ వీడు కూడా పంచుతారనే ఉద్దేశం చేత వీడిని లోపలికి పంపించారు. పంపితే వీడు చూశాడు ఆమెను, ఈమె నగలేసుకొని వెళ్ళేటప్పుడు ఆమె వెనకాల వచ్చాడు అన్నట్లు. ఈమె సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఆ మెట్లెక్కి ఆమె పై దాకా వెళ్ళినంత వరకు వీడు చూసి వీడు వెనకాల వెళ్ళాడు. వెళ్ళి డోర్ నొక్కాడు. ఆమె తలుపు తీసిన తర్వాత అట్లా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్తో వచ్చాను, ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలా అని చెప్పి లోపలికి వచ్చేసి ఐడెంటిటీ కార్డ్స్ వెరిఫై చేస్తున్నట్లు యాక్టింగ్ చేశాడు. చేసి కాదు ఏంటంటే నాకు కొన్ని మంచినీళ్ళు కావాలన్నాడు. ఆమె వీని నమ్మి కిచెన్లోకి వెళ్ళింది అన్నట్టు. వీడు వెనకాల వెళ్ళి ఆమె తల మీద గట్టిగా కొట్టేసి ఆమెను స్పృహ తప్పేటట్లు చేసి ఇంట్లో ఉన్నటువంటి నగలు, బంగారము అన్నీ కూడా సర్వం దోచుకొని ఆమె లేస్తే నాకు ఇబ్బంది అని చెప్పేసి ఆమె గొంతుకు గుడ్డ పెట్టి బాగా బిగించి లాగేసి ఆమె చీర కొంగుతోటే లాగేసి చంపేశాడు. తర్వాత వాడు బయటకు వచ్చేటప్పుడు బయట డోర్ బెల్ అయిందని ఏం చూసా ఇద్దరు పిల్లలు వచ్చారు. అప్పుడు వాడు డోర్ తీయకూడదని వాడికి అర్థం కాలే కాసేపు. తీస్తే ఏమవుతుంది అని వాడు అప్పుడు కూడా ప్లానింగ్ చేసి క్రిమినల్ మైండ్ పెడతాడు. డోర్ తీసి దానిలో నేను మీ అంకుల్ అవుతాను, అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, స్పృహ పడిపోయింది, డాక్టర్ని పిలవాలా, ఆ టెలిఫోన్ డైరెక్టర్ ఎక్కడుందో చూడండి అంటే వాళ్ళు గబ తల్లిని చూసేసి తల్లిని నిజంగానే స్పృహలో లేదు, ఏమైందో వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ టెలిఫోన్ డైరీస్ వెతుకుతూ ఉంటే నువ్వు ఆ రూమ్లో వెతుకు అని చెప్పేసి అబ్బాయికి చెప్పాడు. అబ్బాయి ఇంకో రూమ్లోకి వెళ్ళేసరికి ఈ అమ్మాయి మెడ చుట్టూ చున్నీ వేసేసి చంపేశాడు. అయ్యో. అక్కడ నుంచి ఇంకో గదిలోకి వెళ్ళి ఆ అబ్బాయి వెతుకుతా ఉంటే ఆ అబ్బాయి మెడ చుట్టూ కూడా చున్నీ వేసేసి చంపేశాడు. ట్రిపుల్ మర్డర్. ట్రిపుల్ మర్డర్. వాడు ఆ అబ్బాయి మట్టుకు వీడి ఎంటుకలు గట్టిగా పట్టుకున్నాడు. వాడు 12 ఏళ్ళ అబ్బాయి కానీ 11-12 ఏళ్ళ అబ్బాయి కానీ వాడి ఆ చనిపోయిన శవం చేతిలో వీడి వెంట్రుకలు వచ్చినాయి. అది జరిగిన తర్వాత ఎప్పుడో సాయంత్రం పూట ఆయన ఇంటికి వచ్చారు 4-5 గంటల తర్వాత. ఏముంది 3 శవాలు ఇంట్లో. ఎవరు చంపారో తెలియదు. అలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మాకేంటంటే సెక్యూరిటీ గార్డ్స్ చూసిన వాళ్ళు వీళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కింద అపార్ట్మెంట్స్ అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వీడు మెట్లెక్కి పైకి వచ్చేటప్పుడు ఆ పక్క ఇంట్లో ఉండేటువంటి ఒక ముసలాయన దానిలో వాళ్ళు ముగ్గురు గట్టిగా సాక్ష్యం చెప్పారు వీడే అక్కడికి వెళ్ళాడు అనేటువంటి. తర్వాత పోలీసు వాళ్ళు చక్కగా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే ఆ వెంట్రుకల్ని అబ్బాయి చేతిలో దొరికిన వెంట్రుకల్ని డిఎన్ఏ పరీక్షకు పంపించారు. సో దానివల్ల ఆ వీడి డిఎన్ఏ సరిపోయింది అన్నట్టు. దాని తర్వాత వీడి యొక్క ఫింగర్ ప్రింట్స్, దాని ఫుట్ ప్రింట్స్ అన్నీ వాళ్ళు ప్రిజర్వ్ చేశారు. అక్కడ దొరికినాయి. అవి వీడి ఫింగర్ ప్రింట్స్తో టాలీ అయినాయి, ఫుట్ ప్రింట్స్తో టాలీ అయినాయి.
డిఎన్ఏ టాలీ అయింది వాడిది. అదిగాక ఆ చనిపోయిన ఆమె ఇంట్లో ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా వీడి దొరికినాయి అన్నట్లు. సో ఇవన్నీ సాక్ష్యాలన్నీ చూసి వీడే మర్డర్ చేశాడు అనే నిర్ణయానికి వచ్చేసి ఎలాంటి అనుమానం లేదని వాడికి నేను ఉరిశిక్ష వేయడం జరిగింది. దాంట్లో ఉరిశిక్ష, క్యాపిటల్ పనిష్మెంట్ వేసాం సార్. సాధారణంగా ఇటువంటి కేసులు మళ్ళీ హైకోర్టుకు వచ్చిన తర్వాత మట్టుకు అప్పుడు జస్టిస్ హనుమంతరావు ఈయన ఉండే ఆయన వాళ్ళు ఏం చేశారంటే 3 జీవిత ఖైదీలు వేశారు వాడికి. 3 జీవిత ఖైదీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏం చెప్పారు అంటే 20 years తర్వాత మళ్ళీ 20 years తర్వాత 60 years వాడికి లైఫ్ వేశారు. అంటే త్రూఅవుట్ లైఫ్ వాడు జైల్లో ఉండేటట్లు వేశారు. ఓకే. అది సార్, ఆ కేసులో మీరు క్యాపిటల్ పనిష్మెంట్ రేపు అనౌన్స్ చేయబోయే ముందు మీకు మానసిక సంఘర్షణ ఎలాగుందండి? ఏ కేసులో ఒక మనిషిని చంపడం అన్నది నేను ఏ కేసులో ఏ రోజు ఆనాటికి కానీ ఈనాటికి కానీ ఏ రోజు కూడా నేను ఎలాంటి మానసిక ఘర్షణ పడలేదు. మానసిక ఘర్షణ మనకెందుకు? అట్లా కదండి, మరి రికార్డు చూస్తాం, అలా కదండి, రికార్డు చూస్తాం. ఇది ఎల్లయిదా మనకు అవసరం లేదు, పుల్లయిదా మనకు అవసరం లేదు, పైన ఎవడున్నాడు మనకు అవసరం లేదు, కింద మనకు ఎవడున్నాడు అవసరం లేదు. అది చూస్తే మనకి ఇబ్బంది, ఇటెవరు అటెవరు అవన్నీ చూస్తే ఇబ్బంది. రికార్డు చూడాలి, చదవాలి, మనసుతో ఆలోచించాలి. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మేధస్సుతో మనం ఆలోచించాలి. సత్యమేంటి అసత్యమేంటి అని అనుకోవాలి. ఇది సత్యము అనుకున్నప్పుడు, ఇది నిజము అనుకున్నప్పుడు, ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ జడ్జిమెంట్ మనం చెప్పేస్తాం. దాంతో మన చేతులు దులుపుకుంటాం. దానికి మనకు కర్మ ఎట్లా అంటుతుంది? ఏదన్నా ప్రతిఫలాన్ని ఆశించి కనుక మనం ఒక పని చేస్తే దానిలో దీని రిజల్ట్ ఇట్లా ఉండాలి అనుకుని మనం ఆలోచిస్తే అక్కడ మనకు బాండేజ్ అనేది ఉంటుంది అన్నట్లు. ఎలాంటి బాండేజ్ లేకుండా మనము ఒక పని చేస్తున్నాం అనుకోండి, దానికి మనకు ఇబ్బంది ఏమున్నది? ఇబ్బంది ఏం లేదు. ఏ రోజులో ఏ కేసులో ఎప్పుడు 99% చాలా పెద్ద పెద్ద వాళ్ళ కేసులు కూడా నేను డీల్ చేశాను కదా. ఇక్కడ దాని ఇప్పుడు సీఎం ఉన్నటువంటి వాళ్ళ ఇంకొకప్పుడు చాలా పెద్ద పెద్ద మినిస్టర్స్ కూడా మేము కేసులు డీల్ చేసినాము. బట్ ఐ నెవర్ ఫెల్ట్, ఎన్నడూ కూడా టెన్షన్ పడలేదు. అయితే ఈ కేసు అయిపోయిన తర్వాత నేను కొంచెం ఫీల్ అయినమాట వాస్తవమే. ఎందుకంటే నేనేం ఆలోచించానంటే లైఫ్ అనేది భగవంతుడు ఇచ్చేది కదా, ఏదన్నా మనం చేయొచ్చు. కానీ ప్రాణం ప్రాణం ఒక శరీరంలోకి భగవంతుడు పంపిస్తాడు. అలాంటి ప్రాణాన్ని మానవులుగా మనం తీసే అధికారం మనకు ఉందా లేదా అనే డౌట్ నాకు వచ్చింది. జడ్జిమెంట్ అయిన తర్వాత అప్పుడు ఒక 1 month or 2 months తర్వాత షిరిడీకి వెళ్ళాను నేను. అప్పుడు షిరిడీలో నారాయణరావు గారిని చాలా గొప్ప ఆయన కూడా ఆయన కలుసుకొని మాట్లాడేటప్పుడు ఇలా చెప్పాను. అందులో నాకు ఒక చిన్న అనుమానం ఉందండి. అందులో నేను ఎన్నో తీర్పులు చెప్పాను, కానీ ఏ తీర్పులో కూడా నేను మళ్ళీ తిరిగి ఆలోచించలేదు. బట్ ఈ తీర్పులో ఆలోచిస్తున్నాను, నేను ఒక మనిషికి ఉరిశిక్ష వేసేటటువంటి అధికారం మానవ మాతృడే నాకుందా అని చెప్పేసి నేను జడ్జిగా నాకున్నది, పవర్ ఉన్నది. బట్ ఒక మానవునిగా నేను అట్లా చేయొచ్చా అనేటటువంటి ప్రశ్న వేసాను. ఆయన ఒకటి చెప్పాడు, దానిలో నెల్లూరు ట్రాన్స్ఫర్ కావాలని నువ్వు కోరుకున్నావా? ఆ కేసు నీ ముందు విచారణ రావాలని నువ్వు కోరుకున్నావా? అందులో సాక్షులు ఇలా ఉండాలని చెప్పేసి నువ్వు కోరుకున్నావా? అందులో ఇవేమి నువ్వు కోరుకోలే కదా. దైవ సంకల్పంలో భాగంగా నువ్వు నెల్లూరు జడ్జి అయ్యావు. అందులో భాగంగా ఆ కేసు నీ ముందుకు వచ్చింది. ఆ కేసులో ఇలాంటి తీర్పు చెప్పాలంటే నీ నిర్ణయం అవుతుందో అది నీ నిర్ణయం అని ఎందుకు అనుకుంటున్నావు? అందులో ఏ దైవం అయితే ఆ కేసు నీ దగ్గర ముందుకు తీసుకొచ్చిందో ఆ దైవం యొక్క నిర్ణయమే నువ్వు అనుకో. అందులో నువ్వెందుకు పర్సనల్గా నీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నావు దాన్ని? నా నిర్ణయం నువ్వు ఎందుకు భావిస్తున్నావు? భావించలేదు. నువ్వు వేసావు ఉరిశిక్ష. హైకోర్టులో ఏం జరుగుతుందో తర్వాత ఏం జరుగుతుందో దానిలో. సో మనం ఒక రకంగా చెప్పాలి నిమిత్త మాత్రంలా, కాబట్టి మనకేం సంబంధం లేదు. కాబట్టి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. మనం కావాలని తెప్పించుకుంటే ఆ కేసు మన దగ్గరికి అప్పుడు ఆలోచించాలి. కానీ ఏదైనా ఒక కేసులో ఏదైనా కేసు కావచ్చు, ఎంత పెద్ద కేసు చిన్న కేసైనా కావచ్చు, కావాలని మనం కనుక చేస్తే ఈ రిజల్ట్ ఇట్లా దీనివల్ల నాకు ఈ ఫలితం వస్తుంది, ఇందులో 10 లక్షలు వస్తాయి, ఇందులో 50 లక్షలు వస్తాయి, ఇది చేస్తే నాకేదో పైవాడు మెచ్చుకుంటాడు, ఇది పైవాడు కోపానికి వస్తాడు అని భయంతోటో భక్తితోటో ప్రలోభాలకు లోబడి కనుక మనం తీర్పు చెప్తే అది ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది. అన్నమాట ఏమీ లేకుండా ఒక ప్లెయిన్గా ఒక చైల్డ్ మాదిరిగా మనం యాక్ట్ చేసినాం అనుకోండి, వాట్ ఈజ్ వాట్ అనే దానిలో అంత ప్లెయిన్గా మనం పోయినాం అనుకోండి, దానిలో అప్పుడు మనకు ఎందుకు టెన్షన్ ఉంటుంది?
అంటే ప్రతిఫలం ఆశించుకొని చేస్తే మనం దాని గురించి మనం మర్చిపోతాం. ప్రతిఫలం ఆశించకుండా చేసే ఒక్కొక్కసారి అయితే కొన్ని కాన్సిక్వెన్సెస్లలో కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవమే దానిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో వెంకటస్వామి ఆలయానికి ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు అక్రమాలు చేశారని చెప్పేసి రకరకాలైనటువంటి ఆరోపణలు వాళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు వరకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నా మీద రకరకాల కంప్లైంట్స్ పంపించారు. ఆ టైంలో కొంత టెన్షన్ పడ్డామట వాస్తవమే. అరే మనం ఏమీ చేయకుండానే మనం ఇన్ని కంప్లైంట్స్ చీఫ్ జస్టిస్ దగ్గరికి రోజుకో కంప్లైంట్ ఆయన్నే పిలిచి చెప్పాడు, ఏందయ్యా ఈ పరిస్థితి, అందరేమో నువ్వు మంచివాడని చెప్తున్నావు, హానెస్ట్ ఫెలో అని చెప్తున్నారు, నీ మీద ఇన్ని కంప్లైంట్స్ వస్తుంటే సార్ నేను రాసిన ఆర్డర్ ఇది, నేను వాళ్ళని సస్పెండ్ చేయించాను, నా ఆర్డర్ మీద ఎవరైనా రివ్యూ వెళ్ళొచ్చు, దాన్ని ఎవరైనా క్యాన్సిల్ చేయొచ్చు, ఇంకో ఆర్డర్ చెప్పచ్చు కదా, వాళ్ళు రివ్యూకు రాలేదు, అప్పీల్కు రాలేదు, మీరు చేయొచ్చు, మీరు కూడా రివ్యూ చేసుకోవచ్చు, దాని లోపల అది కరెక్ట్ అవునా కరెక్ట్ కాదా చెప్పచ్చు. కానీ వాళ్ళు కంప్లైంట్స్ పంపిస్తున్నారంటే దానికి నేనేమి చేయాలా అంటే సరే చివరికి ఏదో ఫార్మల్ ఎంక్వైరీ జరిగిపోయి అందులో ఏమీ లేదని తేలిపోయింది అన్నట్టు. అచ్చా సార్, తర్వాత మీరు జడ్జిగా వచ్చినప్పుడు హైకోర్టుకి నెల్లూరు మహబూబ్నగర్లో మీకు మంచి కేసు చెప్పారు. కొన్ని కేసుల్లో మీ జడ్జిమెంట్కి కొంతమంది అప్పీల్ వెళ్తుంటారు. అప్పీల్ వెళ్ళి అది క్యాన్సిల్ చేసుకురావడం, అప్పుడు మన క్యాపిటల్ పనిష్మెంట్ మార్చడం, పూర్తిగా కట్ చేయడం అవుతుంటాయి. అటువంటిప్పుడు ఏమనిపిస్తుంటుంది? అటువంటప్పుడు హైకోర్టు మీ ఇచ్చిన జడ్జిమెంట్ని అప్పీల్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసింది అనుకోండి, మీకు ఏం ఫీలింగ్స్ ఏముంటాయండి? అసలు నేను నా జడ్జిమెంట్ క్యాన్సిల్ అయిందా క్యాన్సిల్ కాలేదని నేను ఎప్పుడు ఆలోచించను, ఎప్పుడు పట్టించుకోను, ఎప్పుడు అటువైపు చూడను. దిగిపోయిందని అంతే. అది అయిపోయిన తర్వాత దానికి మనకి ఇప్పుడు నుంచి స్టూడియో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీరెవరు, నా వరకు అయితే నా వ్యక్తిగతంగా అయితే మీరెవరు నేనెవరు ఇక నాకు దాంతో సంబంధం ఉండదు. ఒక దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇష్యూతో 99% నేను సంబంధం ఏం పెట్టుకోను ఏ రోజు కూడా. సార్, మీరు మహబూబ్నగర్, నెల్లూరు, చిత్తూరు ప్రాంతం పనిచేస్తున్నప్పుడు ఒక క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దీంట్లో చెప్పారు. అలాగే ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా మీ జడ్జిమెంట్కి అప్పీల్కి వెళ్ళారని కానీ, లేదా హైకోర్టు ఆల్రెడీ కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చి దానికి వ్యతిరేకంగా కానీ ఏమైనా కేసులు ఉన్నాయి? మామూలుగా ఏ కేసుల్లో అప్పీల్కి వెళ్ళారు, అప్పీల్లో ఏం తీర్పు వచ్చింది, అవి ఎప్పుడు నేను పట్టించుకోను, అవి ఎప్పుడు నేను చూడను దానిలో. కానీ ఒక కేసులో మట్టుకు ఏం జరిగిందనంటే ఒక మోటార్ యాక్సిడెంట్ కేసు. అందులో ఓనరు డ్రైవర్ను గౌహతికో ఇక్కడికో పంపించాడు అన్నట్టు. అది తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో డ్రైవింగ్ లైసెన్సు ఎక్స్పైరీ అయిపోయింది, అయింది, రెన్యువల్ చేయించుకోవాలి. ఆ ఎక్స్పైరీ అయిన మరుసటి రోజు యాక్సిడెంట్ జరిగింది. మరుసటి రోజు హైదరాబాద్కి వచ్చేవాడు, తిరిగి డెస్టినేషన్ చేరుకునేవాడు, కానీ మధ్యలో ఓన్లీ 1 డే గ్యాప్ వచ్చింది అంటారు. దాన్ని అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు నష్టపరిహారం కేసేశారు బాధితులు. నష్టపరిహారం కేసేసినప్పుడు మెయిన్గా ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పేది అంటే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్ది ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత లేదు, ఓనర్ బాధ్యత అనేది స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. అన్ని హైకోర్టు తీర్పు కూడా ఏమున్నాయంటే అలాంటి పరిస్థితుల లోపల ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత లేదు, ఓనర్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ని పంపించాలా, లైసెన్స్ లేనటువంటి వ్యక్తిని డ్రైవర్గా పంపిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత లేదు అనేది అన్ని హైకోర్టు తీర్పులు ఉన్నాయి. అది నా దగ్గరకు వచ్చిందన్నట్టు. కేసు తీర్పు చెప్పేటప్పుడు అన్ని హైకోర్టు జడ్జిలన్నీ జడ్జిమెంట్స్ అన్ని చూపించారన్నట్టు. నేనేం ఆలోచించానంటే ఓనర్ని డబ్బులు ఇమ్మని కనుక మనం ఆర్డర్ చేస్తే ఓనర్ ఇవ్వడు, వాళ్ళ కుటుంబాలకు 3-4 కుటుంబాలకు అసలు డబ్బులు రావు, న్యాయం జరగదు అందులో. కాబట్టి ఏం చేయాలని ఆలోచించిన తర్వాత నేనే ఏమని తీర్పు చెప్పానంటే ఓనరు లైసెన్స్ ఉన్న డ్రైవర్ని పెట్టుకోవాలి. ఈ కేసులో ఓనర్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ని పెట్టుకున్నాడు, అతన్ని డ్యూటీ మీద పంపించాలి, అలాంటి డ్రైవర్ని డ్యూటీ మీద పంపించాడు. లారీ డ్రైవర్కు లారీ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు లైసెన్స్ ఉన్నది, అక్కడికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు, తిరిగి ఏ షెడ్యూల్కి రావాలో తెలియదు, షెడ్యూల్ ఒక్కొక్కసారి కింద మీద అవుతుంది, అందులో లేటుగా రావచ్చు డ్రైవర్ అనేక కారణాల వల్ల. మధ్యలో లైసెన్స్ ఎక్స్పైర్ అయింది, మధ్యలో ఎక్స్పైర్ అయిన విషయం ఓనర్కి తెలిసే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల లోపల ఇనీషియల్ స్టేజ్లో లారీని లైసెన్స్ ఉన్న డ్రైవర్కి ఓనర్ అప్పచెప్పాడు కాబట్టి ఇక్కడ ఓనర్ బాధ్యత లేదు.
లారీ బయలుదేరినప్పుడు డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి అక్కడ లైసెన్స్ ఉన్నటువంటి లారీనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు అంతవరకు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీదే బాధ్యత స్టార్టింగ్ పాయింట్ నుంచి కనుక చూసుకున్నట్లు అని చెప్పి తీర్పు చెప్పారు. దీని మీద చాలామంది మా జడ్జీలు మా మిత్రులు అందరూ కూడా వచ్చేది ఇట్లా తీర్పు చెప్పావు, హైకోర్టు వాళ్ళు ఊరుకుంటారు నీ మీద డిసిప్లినరీ యాక్షన్ వాళ్ళు తీసుకోవచ్చు నువ్వు, మనం సబార్డినేట్ జడ్జీలము సబార్డినేట్ జడ్జీలు అయినప్పుడు పైకోర్టుకు లోబడి తీర్పు చెప్పాలి కదా అని చాలామంది చెప్పారు నాకు. నేనేమన్నా అంటే ఏదో చెప్పేసాను జడ్జిమెంట్, ఇప్పుడు దాని గురించి ఆలోచన నాకెందుకు, ఆయన కొంచెం టెన్షన్ పడ్డానులే నేను కూడా. చెప్పేశాను తీర్పు, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమున్నదిలే, చూద్దాంలే దేవుడు ఏం చేస్తాడు, భగవంతుడు ఏం చేస్తాడు చూద్దాంలే అని అనుకున్నాను. అయితే కొంచెం టెన్షన్ ఉన్నమాట వాస్తవమే, టు బి ఫ్రాంక్ విత్ యూ. అరే మనం తీర్పు చెప్పాం కదా, హైకోర్టు వాళ్ళు ఏం కామెంట్ చేస్తారో, మరి ఏమైనా డిసిప్లినరీ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా ఏంటి చూద్దామని. తీరా ఏమైందంటే ఆ కేసు హైకోర్టులో ఆర్గ్యుమెంట్కి వచ్చింది అన్నట్టు. అంతా ఆర్గ్యుమెంట్లు అయిపోయినాయి, ఎవరు జడ్జి ఏంటి అది ఇది అడిగాడు. దానిలో ఆయన హైకోర్టు జడ్జి గారు ఆ రోజు తీర్పు చెప్పకుండా ఏం చేశాడంటే ఆ టైం అయిపోయిందో ఏంటో నెక్స్ట్ వీక్ అనేసాడు కేసు అప్పీల్. మళ్ళీ నెక్స్ట్ వీక్ తీర్పు హైకోర్టులో కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చిందన్నట్టు. అంతకు 3 రోజుల ముందే సుప్రీంకోర్టు తీర్పు ఒకటి వచ్చిందన్నట్టు. సుప్రీంకోర్టు తీర్పు ఏమని వచ్చిందనంటే లారీ ఇంట్రెస్ట్ చేసే రోజు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, ఓనర్ బాధ్యత, తర్వాత మధ్యలో యాక్సిడెంట్ జరిగితే ఓనర్ బాధ్యత ఏమి లేదు అని చెప్పేసి నేను ఏ పాయింట్ అయితే చెప్పినానో ఆ పాయింట్కి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సూపర్. హైకోర్టు తీర్పులని రద్దయినట్లే కదా. అప్పుడు ఆ లాయరు, అప్పీల్ ఆర్గ్యూ చేస్తున్న లాయరు, సరే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇది వచ్చిందని చెప్పేసరికి జడ్జి గారు చూసి హైకోర్టులో నవ్వుకుంటూ, చూసినావా చంద్రకుమార్ కాపాడడానికి సుప్రీంకోర్టు తీర్పే వచ్చింది, చంద్రకుమార్ రిస్క్ చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అని నవ్వుకుంటూ అయిపోయింది అట్లా కేసు. దానివల్ల మనకి అంటే వాళ్ళకి న్యాయం జరిగింది కదండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి న్యాయం జరిగింది. మీరు అక్కడ డిప్లొమాటిక్గా కరెక్ట్గా అంటే చట్టం ప్రకారం వెళ్తే వాళ్ళకి న్యాయం జరగదండి, పైన ఆర్డర్ ప్రకారం వెళ్ళుంటే. మీరు కొంచెం బ్యాలెన్స్గా మానవతా దృక్పథంతో వెళ్ళారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగింది కావచ్చు. సార్ తర్వాత మీరు ప్రమోషన్ మీద హైకోర్టు జడ్జికి వచ్చారు. ఇది హైకోర్టు జడ్జి చెప్పిన తీర్పు. ఇంకా ఏమున్నాయి సార్ మీ దీంట్లో? ఎక్కువగా మీరు కాంట్రాక్ట్ లేబర్ కేసులో ఒకసారి చెప్పండి. కాంట్రాక్ట్ లేబర్ కేసులు ఏంటంటే ఇప్పుడు తిరుపతిలో క్యాంటీన్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే రకరకాల టెంపుల్స్లలో క్యాంటీన్స్లలో పనిచేసేటటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లలో టెంపరీగా జాబ్ చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాళ్ళ జీవితాలన్నీ కూడా ఏంటంటే దుర్భరంగా తయారైపోయారు. ఆ చాలని జీతాలతో ఏదో గవర్నమెంట్ జాబ్ అని అపాయింట్మెంట్లో చేరిపోవడం, సంవత్సరాల తరబడి అక్కడ డ్యూటీ చేస్తూ ఉండడం, వాళ్ళ సర్వీసెస్ రెగ్యులర్ కాకపోవడం, వాళ్ళకు రెగ్యులర్ శాలరీ రాకపోవడం, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి కేసెస్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అయితే రెగ్యులర్ చేయండి, లేకపోతే ఆ మినిమం బేసిక్ శాలరీ, ఆ జాబ్లో ఉన్నటువంటి ఒక బేసిక్ శాలరీలో ఫస్ట్ బేసిక్ శాలరీ అన్న వాళ్ళకి పేమెంట్ చేయండి అనే విధంగా నేను తీర్పులు చెప్పాను. అది కొంత ఇబ్బంది పడిన అవకాశాలు ఉంటాయి టీటీడీ కూడా. ఎవరు ఇబ్బంది పడితే మనకెందుకు, మనకేం సంబంధం. సార్ అదే కాకుండా ఇంకేమున్నాయండి మంచి జడ్జిమెంట్ ఇచ్చింది? ఎక్కువగా మీరు ఇచ్చిన జడ్జిమెంట్లో మానవ హక్కుల ఉల్లంఘన సంబంధించింది, మానవ హక్కులు కాపాడడం సంబంధించి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి నేను సెషన్ జడ్జిగా ఉన్నప్పుడే ఆయన చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్గా చేశారు అని అర్థాను. ఎవరైనా పోలీస్ స్టేషన్లో నిర్బంధంలో ఉంచినట్లు, లేదా అక్రమంగా ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ బెంగళూరులో కూడా పోలీస్ కస్టడీలో ఒక యువకుని ఉంచితే ఆ అబ్బాయిని కూడా రిలీజ్ చేయమని చెప్పేసి నేను నెల్లూరు అడిషనల్ జిల్లా జడ్జిగా ఉన్నప్పుడే తీర్పు చెప్పాను. ఒక అమ్మాయి ఏదో ప్రేమించుకుంటే అమ్మాయి వాళ్ళు బాగా రిచ్ పీపుల్ అన్నట్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రీసు, వాళ్ళకు ఎరాక్ బిజినెస్ అదంతా ఉందని దానిలో. ఈ అబ్బాయి వాళ్ళేమో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళట్లు. సో ఈ అబ్బాయిని పట్టుకెళ్ళి అక్కడ అబ్బాయిని వాళ్ళు లారీలో వాళ్ళ ఇన్నోవా వెహికల్స్లో వేసుకొని వెళ్ళి అమ్మాయిని బాగా కొట్టి అబ్బాయిని కూడా బాగా కొట్టేసి అక్కడ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్లో పెట్టారు, నిర్బంధించారు. ఆ అమ్మాయి తండ్రి ఎవరో వస్తే, అబ్బాయి తండ్రి వస్తే వాళ్ళ మీద సర్చ్ వారెంట్ ఇచ్చేసి ఆ అమ్మాయిని మన నెల్లూరుకు వచ్చేటట్లు ఆర్డర్స్ ఇచ్చేసినాం అన్నారు.
లాస్ట్కు ఆ అమ్మాయితో కూడా మాట్లాడితే ఇట్లా మా ఫాదర్స్ నన్ను కూడా నిర్బంధించారు అచ్చా. అని చెప్పి చెప్తే ఆమెను రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేసి నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనే విధంగా ఆర్డర్స్ ఇచ్చి నెల్లూరు పోలీసు వాళ్ళు కూడా వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని కూడా ఆర్డర్స్ ఇచ్చామన్నట్టు. ఓకే సార్, హైకోర్టులో కొన్ని ఎబియస్ కార్పొరేషన్ పడుతుంటాయండి. అవును. వాడిని ఆ వ్యక్తి నేరం చేస్తాడు, తప్పించుకు తిరుగుతుంటాడు, కానీ పోలీసులు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత రికవరీ కోసమో లేదా ఇంకొక విషయంలోనూ టైం పడుతుంది. ఈలోగా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు, బంధువులు మీకు ఒక పిటిషన్ వేస్తారు. ఎంక్వైరీ కాలేదు కాబట్టి ఎబియస్ కార్పొరేషన్లో 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాలని మీరు ఆర్డర్స్ ఇవ్వడంతో మాకు కేసు కంప్లీట్ కాకముందే మేము ప్రొడ్యూస్ చేయాలంటే పోలీసుల వాదన, దాన్ని మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి, పోలీసుల స్టాండ్ కరెక్ట్ కాదు. ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అందరూ మామూలుగా సరైనటువంటి పద్ధతిలో మనకు విచారణ చేస్తే మనం అన్ని ఫ్యాక్ట్స్ కనుక ఆయనకు చూపిస్తే ఆయన నేరం అంగీకరిస్తాడు. కానీ వేరే అమెరికా కానీ ఇతర దేశాలకు కానీ మన దేశానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీరి నేరస్తుల నుంచి సమాచారం రాబట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతర దేశాలు అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేను 9:30కి ఎక్కడున్నాను ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు, 10:30కి ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. నేను మా ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చానని సీసీటీవీలు చూపిస్తున్నట్లు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లో వస్తున్నాను అనుకోండి, ఇక్కడ సీసీటీవీలలో నా వెహికల్ ఎక్కడ పడిందని చూస్తారంట. మీ మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడ ఏదైనా సీసీటీవీలు ఉంటే అవన్నీ కూడా గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ అన్నీ గ్యాదర్ చేస్తాడు. అవన్నిటితో అతను అడుగుతారు, ఇవాళ 9:30కి మీరు హస్తినాపురంలో మీ ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి చెప్తారంట. 9:30కి మీరు అక్కడ ఉన్నారు కదా అని చెప్తాను. నేను ఒప్పుకో తప్పదు. ఫలానా 10:30కి సికింద్రాబాద్లో ఉన్నారు కదా మీరు, లేక ఫలానా హోటల్లో టిఫిన్ చేశారు కదా, అన్నీ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, సీసీటీవీలు ఉన్నాయి, అవి చూపించిన తర్వాత నేను కాదనలేను కదా. ఇట్లా చేస్తారు ఇతర దేశాల ఇన్వెస్టిగేషన్. దాంతో నేరస్తుడు నేరం అంగీకరించవలసి వస్తుంది అన్నట్లు. కానీ భారతదేశంలో మన వాళ్ళు పాత పద్ధతిలో పోతారు అన్నట్లు. వీళ్ళెవరు కూడా ఇన్వెస్టిగేషన్లో కావాల్సిన మెటీరియల్ గ్యాదర్ చేయరు. అదే ఫింగర్ ప్రింట్స్ తీసుకొని, ఫుట్ ప్రింట్స్ తీసుకొని, రకరకాలైనటువంటి ఒక కెమికల్ ఇది టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కనుక దగ్గర పెట్టుకుంటే నేరస్తుడు ఏం చేయలేడు అన్నట్లు. ఇక్కడ జరిగేది ఏంటి, అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏమి చేయలేదు కాబట్టి అడుగుతూ ఉంటారు అంత. మామూలుగా వ్యక్తి నిజంగా కనుక చేసిన వ్యక్తి అయితే అంగీకరిస్తాడు, కొన్ని విషయాలు చెప్తాడు. దాని లోపల చెప్పలేదనుకోండి, దానిలో చెప్పకపోతే వాళ్ళ దగ్గర వేరే పద్ధతులు లేవా? చట్టరీత్యా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏం పద్ధతులు అంటే ఆ వ్యక్తిని 24 గంటల్లో మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవాలి. మేజిస్ట్రేట్కు ఆధారాలని చూపించాలా, ఇతడు నేరం చేశాడని చెప్పడానికి ఏమున్నది మెటీరియల్ ఒకటి చూపించాలి. రెండో ఇన్ఫర్మేషన్ ఏం చెప్పెట్టాలంటే ఇతని దగ్గర నుంచి ఇంకా ఏం సమాచారం రావాలి, ఏ వస్తువులు రికవరీ కావాలి, ఇతని దగ్గర నుంచి సేకరించాల్సిన సమాచారం ఏముంది, ఇతని దగ్గర నుంచి సేకరించాల్సినటువంటి వస్తువులు ఏమున్నాయి అనే విషయంలో పోలీసులో క్లారిటీ ఉండాలంట. క్లారిటీగా మేజిస్ట్రేట్ గారికి చెప్పారనుకోండి, మాకు 7 days కస్టడీ ఇవ్వమని అడగచ్చు. వాళ్ళు 7 days ఇవ్వకపోయినా 4 days 3 days మేజిస్ట్రేట్ గారు తప్పనిసరి ఇస్తారు. ఆ 3 daysలో నువ్వు వాళ్ళని అడిగితే చెప్తాడు. అంటే మీరు చెప్తున్న పాయింట్లో కొత్తగా వచ్చిన నేరస్తు చేసేవాడు చెప్తాడు, కానీ హ్యాబిచువల్ అఫెండర్ వాడు చెప్పడు కదండి. కొత్త నేరస్తుడైనా పాత నేరస్తుడైనా ఏ నేరస్తుడైనా ఇంకా పాత నేరస్తుడే తొందరగా చెప్తాడు. ఎందుకంటే వాడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఎంత తొందరగా బయటపడాలో వాడికి తెలుసు కాబట్టి. పాత నేరస్తుడికి వీళ్ళు బీర్ ఇచ్చేస్తే వాడే చెప్పేస్తాడు, 4 పెగ్గులు దాగి ఇచ్చేస్తే వాడే చెప్తాడు. ఇబ్బంది ఏమి లేదు. ఇంకా కొత్త నేరస్తుడే కొంచెం భయపడుతూ అటు ఇటు ఉంటాడు. ప్రాపర్ అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళే చెప్తారు. ఓకే సార్, మీ సర్వీస్లో ఒక రిమైండ్ వచ్చింది అనుకోండి, రిమైండ్ చూసిన తర్వాత రిజెక్ట్ చేసే కేసులు ఉన్నాయా? మాకు అటువంటి పరిస్థితులు మాకెప్పుడు రాలేదు. ఓకే, రిమాండ్ చూసి ఏమాత్రం అక్కడ కేసు చేశాడు, నేరం చేశాడు అటువంటి ఒక ప్రయోగ కేసు ఉంటే రిమాండ్ పంపించేవాళ్ళు. అచ్చా సార్, మీ సర్వీస్లో హైకోర్టులో మీకు బాగా గుర్తుండిపోయిన మంచి కేసు ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయండి. ఇప్పుడు చంద్రకుమార్ గారు కేసు అనగానే, జడ్జిమెంట్ అనగానే అదొక రోల్ మోడల్గా కనిపిస్తుంటుంది పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో
వరంగల్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే ఒక ట్రైన్లో ఒక 15 ఏళ్ళ అబ్బాయి టీ అమ్ముతూ ఆ మధ్యలో నుంచి పడిపోయి చనిపోయాడు. అయ్యో, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయి. అంటే భోగి మధ్య, రెండు భోగిల మధ్య, రెండు భోగిల మధ్య నుంచి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఈ భోగి నుంచి ఆ భోగి నుంచి పక్క నుంచి వెళ్ళేటప్పుడు, మొత్తం మధ్య నుంచి వెళ్ళేటప్పుడే స్లిప్ అయిపోయి పడిపోయాడు. మీదికి వెళ్ళి చక్రాలు పోయినాయి, పీసెస్ అయిపోయి ఆయన చనిపోవడం జరిగిందట. తల్లి రైల్వే వాళ్ళ మీద కేసు వేసింది, మాకు కాంపెన్సేషన్ కావాలి, ఒకే అబ్బాయి చనిపోయాడు, 15 ఏళ్ళ అబ్బాయి చనిపోయాడు, మాకు డబ్బులు ఇప్పించండి అని చెప్పేసి ఆమె అడిగిందన్నమాట. అన్ని కోర్టులు రైల్వే ట్రిబ్యునల్తో సహా మిగతా కోర్టులన్నీ కూడా ఏమని చెప్పాయంటే, అతడు వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు కాబట్టి తల్లికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యాలిడ్ ప్యాసింజర్ అంటే పాస్ ఉండాలా, అయితే టికెట్ ఉండాలా. ఆ అబ్బాయి దగ్గర టికెట్ లేదు, అబ్బాయి దగ్గర పాస్ కూడా లేదు కాబట్టి ఈజ్ నాట్ వ్యాలిడ్ ప్యాసింజర్. వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ బాధ్యత లేదు, కాబట్టి తల్లికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే అంత రికార్డ్స్ అన్నీ చదువుతాను జనరల్గా, నేను చదువుతున్నా మొత్తం రికార్డ్ అన్నా. చదివిన తర్వాత తీర్పు చెప్పాను. నేనేమని తీర్పు చెప్పానంటే, ప్రమాదం జరిగిన తర్వాత శవ పంచనామా జరిగింది. శవ పంచనామాలో ఉన్న కొలతల మేరకు ఈ చనిపోయిన వ్యక్తి యొక్క చొక్కా 50 మీటర్ల దూరంలో పడింది, ప్యాంట్ పీస్ 20 మీటర్ల దూరంలో పడింది, ఆ తెగిపోయినటువంటి చేతు 5-6 అడుగుల దూరంలో పడిపోయింది. ఒక ప్యాంట్ పీసు ఒక 20 మీటర్ల దూరంలో పడిందంటే, ఒక 5-10 మీటర్ల దూరంలో పడింది అంటే, చొక్కా ఒక 50 మీటర్ల దూరంలో పడింది అని అంటే, ఆ చొక్కా జేబులో ఉన్న కాగితం ముక్క ఎంత దూరంలో పడి ఉండొచ్చు. ఆ అబ్బాయి కనుక టికెట్ కొనుక్కొని ఉన్నాడు, ఎంత ఉంది టికెట్, ఎంత ఉంటుంది? ఎంత పెద్ద ప్రమాదంలో తీవ్రమైన గాలి, ఆ రైలు స్పీడ్కు అక్కడ ఉండేటువంటి అన్నీ కూడా చెల్లాచెదరుగా పడిపోయిన సందర్భంగా ఆ ట్రైన్ టికెట్ ఎంత దూరంలో పడి ఉండొచ్చు, లేదా ఆ పాస్ కాగితం ఉంటుంది, ఇంత చిన్న ముక్క ఉంటుంది పాస్, ఆ పాస్ ఎంత దూరం పడి ఉండొచ్చు. ఎవరు వెతకాల? స్పాట్కి ఎవరు వెళ్ళారు అక్కడ? ఫస్ట్ రైల్వే పోలీసు వెళ్ళింది. వెతకాల్సిన బాధ్యత ఎవరిది? రైల్వే పోలీసులు. మేము పాస్ వెతికామని వాళ్ళు రాశారా? రాయలేదు. అక్కడ పాస్ దొరకలేదని రాశారా? రాయలేదు వాళ్ళు అక్కడ. టికెట్ మేము వెతికాము దొరకలేదని రాశారా? రాయలేదు వాళ్ళు అక్కడ. అక్కడ ఒక లిస్ట్ ఏర్పాటు చేస్తారు వరంగల్ స్టేషన్లో, టీ వెండర్స్ది. హైదరాబాద్లో ఒక లిస్ట్ ఉంటుంది సికింద్రాబాద్ స్టేషన్లో, టీ వెండర్స్ది, లైసెన్స్ టీ వెండర్స్ది. ఆ లిస్టు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు ఆ లిస్టు? ఎందుకు చేయలేదు ప్రొడ్యూస్? అబ్బాయికి లైసెన్స్ ఉండిండొచ్చు, లైసెన్స్గా తీసుకొని ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ఆ జేబులో నుంచి కాగితం ఎక్కడ ఎగిరిపోయి ఉండవచ్చు, లేదా టికెట్ ఎక్కడ ఎగిరిపోయి ఉండొచ్చు. ఆ తల్లికి ఏం బాధ్యత ఉంటుంది? ఎలా వెతుకుతుంది? ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఆ పూర్ తల్లి? ఒక 60-70 ఏళ్ళ ముస్లామే, ఎవరూ లేని అనాథ ఒక ఆమె, భర్త లేనటువంటి స్త్రీ, ఒక కొడుకు చచ్చిపోతే తను మరుసటి రోజు అక్కడికి వెళ్ళిండొచ్చు ఆమె ఎక్కడికి వెళ్ళి వెతికి ఆ టికెట్ తీసుకొస్తుంది. సో బాధ్యత రైల్వేది, కాబట్టి రైల్వే గారు డబ్బులు ఇవ్వాల్సింది అని తీర్పు చెప్పారు. ఇచ్చారండి అది అది సార్, అందుకే జ్యుడిషియరీ ఇంత స్ట్రాంగ్ ఉంది. అలాంటి చాలా కేసులు ఉన్నాయి. చూడండి, మీరు ఆ మానవతా దృక్పథం చూశారు కాబట్టి ఆమెకు న్యాయం జరిగింది. లేదు మీరు ఆ చట్ట ప్రకారం జిఆర్పీలు ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం వెళ్తే అబ్బాయికి ఏం రాదు. ఇంకో కేసులో ఒక ఆర్టీసీ పోలీస్ డ్రైవర్ అండి, పోలీస్ వ్యాన్ డ్రైవర్, నక్సలైట్స్ ఎక్స్ట్రీమిస్టులు ల్యాండ్ మైన్ పెడితే ఆ శ్రీకాకుళం అడవుల్లోనో ఎక్కడోనో ఆ మైన్ పేలిపోయి ఆ డ్రైవరు చనిపోయి ఇంకా కొంతమంది చనిపోయారు. కాంపెన్సేషన్ కావాలని ఆ డ్రైవర్ భార్య పిల్లలు కేసు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ ఏంటంటే, ఆయనే డ్రైవ్ చేస్తున్నాడు, ఆయన నెగ్లిజెన్స్ వల్ల యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. ఇంకెవడో డ్రైవ్ చేస్తే ఆది నెగ్లిజెన్స్ ఉంటే ఇవ్వాలి, కానీ ఆయన ఓన్గా డ్రైవ్ చేస్తున్నాడు వెహికల్ అందులో, కాబట్టి మా బాధ్యత ఏమున్నది? అచ్చా, ఆ కేసు సీతంపేటలో జరిగింది.
అక్కడ మా బాధ్యత ఏముంది అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రైల్వే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ స్టాండ్ తీసుకుందన్నాడు. అక్కడ ఒక ప్యారాలో నేనేం చెప్పానంటే అది ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా అని పై అధికారులకు తెలియదా, అక్కడ నక్సలైట్స్ ల్యాండ్ మైన్స్ పేలుస్తారనే విషయం పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా, డీజీపీ గారు ఎస్పీ గారు ఆ రూట్లో వెళ్తూ ఉంటే మొట్టమొదలు మనుషుల్ని పంపించి ఆ మొత్తం రోడ్ అంతా చెకప్ చెయ్యరా, రోడ్ ఓపెనింగ్ పార్టీ ఉంటుంది, అవన్నీ కూడా రోడ్ ఓపెనింగ్ పార్టీ అనేటటువంటిది వాళ్ళని చెకప్ చేయరా, ఎక్కడెక్కడ లైన్ మెన్స్ ఉన్నాయో అంటే ఎస్పీ గారిది ఒక ప్రాణము, డీజీపీది ఒక ప్రాణము, మామూలు కానిస్టేబుల్స్ వెహికల్లో వెళ్తూ ఉంటే వాళ్ళది వేరే ప్రాణమా? మరి ఇంతమంది కానిస్టేబుల్స్ని వ్యాన్లో తీసుకెళ్తున్నామంటే మొదలు అక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయో లేవో చెకప్ చేయాల్సిన బాధ్యత లేదా, అక్కడ చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళది లేదా? చూడలేని నెగ్లిజెన్స్ ఎవరిది? అక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేయనేటువంటి నెగ్లిజెన్స్ పోలీసు ఉన్నతాధికారులది కాబట్టి అందులోపల డ్రైవర్ బాధ్యత ఏమీ లేదు. డ్రైవర్ డిశ్చార్జింగ్ ఇది డ్యూటీ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది సుపీరియర్స్. ఆ రూట్ రిస్క్ రూట్ అయినా కూడా ఆయన వ్యాన్ తీసుకొని వెళ్తున్నాడు, ఆయనకేం తెలుసు అక్కడ ల్యాండ్ మైన్ ఉందని చెప్పేసి. ఆయన బాధ్యత ఎట్లా అవుతుంది? ఆయన బాధ్యత కాదు కాబట్టి ఆయన కుటుంబానికి మొత్తం డబ్బులు కట్టాల్సిందే అని అలా చాలా ఉండేలాంటి తీర్పులు ఇలాంటివి అని చెప్పాలంటే. సార్ ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఫీలింగ్ ఎలా ఉంటుందండి? బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. 99% 100% నేను చెప్పినటువంటి తీర్పుల్లో భగవంతుని దయ లేదంటే 99 కేసుల్లో మేము తీర్పు చెప్పిన తర్వాత హ్యాపీగా ఉన్నాం. కానీ తీర్పు ఇలా ఎందుకు చెప్పాము అని బాధపడ్డటువంటిది 999.99 కూడా లేకుండా ఉండొచ్చు. సార్ మీ దగ్గరకు వచ్చిన 1% కూడా లేకుండా ఉండొచ్చు. మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మీకు క్లియర్ కట్ కనిపిస్తుంటుంది. ఇందులో ఒక 376 ఎగ్జాంపుల్ చెప్తాను. రేప్ కేసో లేదా ఇంకో కేసులోనో మీకు అక్కడ పేపర్ మీద కనిపిస్తుంటుంది ఖచ్చితంగా అన్యాయం జరిగింది, న్యాయం చేయొచ్చు. కానీ సడన్గా కంప్లైంట్ కానీ లేదంటే ఐ విట్నెస్ కానీ అష్టాలు అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంటుంది? కోపం వస్తుంది. వస్తుందా? వస్తుంది, కోపం వస్తుంది. మీరు మంటలకు ప్రిపేర్ అయి ఉంటారు ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలరా అని. హైదరాబాద్ సిటీలోనే నేను సీఎంగా ఉన్నప్పుడు 22 ఏళ్ళ అబ్బాయిని నడి రోడ్డు మీద మర్డర్ చేశారు. ముస్లిం అబ్బాయి, తల్లి చూసింది, కొడుకు చూశాడు, అన్న చూశాడు, అందరు సాక్షులు. అన్న కోర్టుకు వచ్చి చెప్తాడు, ఈ నేరస్తులు ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు, ఇలా నేను చూడలేదంటాడు. చెల్లెలు కోర్టుకు వచ్చి చెప్తుంది, ఈ నేరస్తులు ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదని చెప్తాడు. తల్లి కోర్టుకు వచ్చి చెప్తుంది, నేను చూడలేదు నా కొడుకును చంపేటప్పుడు అని చెప్పేసి. చాలా కోపం వచ్చింది నాకు. దాని చేసి ఏమ్మా నీ కన్న కొడుకును నీ ముందు చంపేస్తే నువ్వు ఇట్లా చెప్తున్నావు కదా. ఆమె కొడుకు కూడా ఏడ్చుకుంటూ ఒక విషయం చెప్పింది. సార్ చనిపోయిన కొడుకు ప్రాణాల గురించి ఆలోచించాలా, ఇప్పుడు బతుకున్న కొడుకు బిడ్డ వీళ్ళ ప్రాణాల గురించి ఆలోచించాలి. మాకే రక్షణ ఉంది. ఎన్నోసార్లు చెప్పాం పోలీసు వాళ్ళకు మాకు రక్షణ కల్పించమని. వాళ్ళు రక్షణ కల్పిస్తే మరో విధంగా చెప్పేదాన్ని. మాకు ఏ రక్షణ లేదు కాబట్టి తప్పదు అని చెప్తాను. మీరేం డెసిషన్ తీసుకున్నారండి? అప్పుడు ఏం చేయగలని చెప్పండి. డైరెక్షన్స్ ఇస్తాం పోలీసుకు, ఎన్నో కేసుల్లో ఎన్నో డైరెక్షన్స్ ఇస్తాం. అందులో కోర్ట్ కెన్ గివ్ ఓన్లీ డైరెక్షన్స్, ఆర్డర్స్. అగైన్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. సార్ ఒక 376లో 164 స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్తుంది ఆవిడ, ఎస్ పలానా వ్యక్తి నాకు రేప్ చేశాడు. కానీ ట్రయల్ అయిపోయిన తర్వాత ట్రయల్ టైంలోనో లేదు తప్పు చెప్పానన్నప్పుడు ఆమెను కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు తప్పుడు సాక్ష్యం కింద. మిగతా అన్ని సాక్ష్యాధారాలు కనుక అతడు నేరం చేసినాడు అని చెప్పడానికి అనుకూలంగా కనుక ఉంటే వాటిని మిగతా వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు. కంప్లైంట్ది హాస్టల్ అయినా కంప్లైంట్ హాస్టల్ అయినటువంటి సందర్భంలో కూడా మిగతా సాక్ష్యాలు కనుక అన్నీ ఉంటే ఆ సాక్ష్యాలని బట్టి శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నాడు. నేరస్తుడు ఇప్పుడు ఒక హత్య జరిగిందనుకోండి, నేరస్తుడు నేరస్థలానికి
దగ్గర చూసినటువంటి వాళ్ళు, నేరస్థలం దగ్గరికి ఆయుధాలు తీసుకుని పోయేటప్పుడు చూసిన వాళ్ళు, నేరస్థలం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూసినటువంటి వాళ్ళు, అందులో రక్త మరకలు లేదా మరొక ఫింగర్ ప్రింట్స్ ఇలాంటి సాక్ష్యం కనుక మొత్తం ఉన్నట్లయితే అక్కడ చూసిన సాక్షి హాస్టల్ అయిన తర్వాత కూడా అతన్ని శిక్ష వేసే అవకాశాలు ఉంటాయి, వేయచ్చు. ఓకే సార్, మీ సర్వీస్లో మీకు బాగా చికాకు పెట్టి కానీ లేదంటే మంచి స్మూత్గా ఉన్న అడ్వకేట్స్ ఎవరండి? అంటే ఎక్కువ విసిగిస్తారు కొంతమంది చెప్పి అదే డిస్కషన్లు అట్లా అలాంటి కొంతమంది ఇష్యూని ప్రొలాంగ్ చేయడానికి ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా, ఒకే ఇష్యూని అలా చెప్తుంటారు. అట్లాంటి ఎప్పుడో ఏం 99% ఎక్కడ ఏం జరగలేదు దాని లోపల. మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం, వాళ్ళని ఆర్గనైజ్ రిపీట్ చేయనియండి దానిలో అని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దామనేటువంటి ఉద్దేశంతో మేము చూసేవాళ్ళం. కానీ ఓ 5 నిమిషాలు ఎక్కువ చెప్పినా కూడా చెప్పనియండి మనదేముంది అనేటటువంటి విధంగా లైట్గా తీసుకునే వాళ్ళం. కానీ ఎప్పుడు కూడా పెద్ద ఇబ్బంది పడ్డటువంటి ఒక సమస్య లేవాలి. అయితే ఒకానొక సందర్భంగా ఏతుందో ఒక అడ్వకేట్ నేను ఏంటంటే అమౌంట్స్ రిలీజ్ చేసేటప్పుడు కొంచెం లిబరల్గా రిలీజ్ చేస్తామన్నట్లు. మోటార్ యాక్సిడెంట్ కేసెస్లలో విక్టిమ్స్ ఫ్యామిలీస్కి భార్య పిల్లలకి డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవ్వమని కోర్టు డైరెక్షన్స్ ఉండి అప్పుడు 10 లక్షలు వస్తే 9 లక్షలు కోర్టులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేసేది, వాళ్ళకి ఏదో నామినల్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు. మిగతా డబ్బులు కావాలని వాళ్ళు అప్లికేషన్లు వేసుకునేవాళ్ళు, మ్యారేజ్ కోసమనో ఇల్లు కట్టుకోవడానికో అప్పులు తీర్చుకోవడానికో దేనికో అని చెప్పేసి. అవి కూడా ఇవ్వడానికి కొంత ఇబ్బంది పడేవారు. అప్పుడు నేను అవి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేసేవాడిని వీలైనంతవరకు ఎక్కువ శాతం. ఓ సందర్భం ఒక లాయరు అందులో ఆ ఫలానా చనిపోయినటువంటి వాడు అడ్వకేట్ కాబట్టి మీరు పక్షపాతంతో రిలీజింగ్ ఆర్డర్ ఇస్తున్నాడు అని అన్నాడు. దానిలో ఓన్ని దుంపదేగా అసలు వాడేవాడు చనిపోయినాడు, అది ఆ పేరు చూడలేదు, నేను ఊరు చూడలేదు, వాడేదో విశాఖపట్నం ఇక్కడ ఏరియాను ఆ అడ్వకేట్ ఇప్పుడు నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు. రిలీజ్ ఆర్డర్ ఇస్తూ ఉంటాం జనరల్గా, నువ్వు నేనేదో దురుద్దేశంతో ఇచ్చిన అని చెప్పి చెప్తా ఉంటే నా త్రోట్ లైఫ్లో ఏ ఒక్క కేసులో నేను దురుద్దేశంతో ఇచ్చింది ఒక్కడైనా చూపిస్తున్నావు ఎగ్జాంపుల్. అందులో ఆ రోజు కొద్ది కోపానికి వచ్చాను. ఒక్క కేసులో అయినా నేను ఎక్కడైనా కానీ పక్షపాతంతో కానీ లేదా మరో ఉద్దేశంతో కానీ ఎక్కడైనా నేను ఆర్డర్ చెప్పినట్టు ఎవరన్నా ఒక్క అడ్వకేటు చిత్తూరు కానీ నెల్లూరు కానీ తిరుపతి కానీ ఎక్కడైనా కానీ చెప్తాడా నువ్వు అందులో సిడిసిగుట్లో కానీ ఏం మాట్లాడుతున్నావా విధవ అనలేదు, కానీ దానిలో మనసులో అనుకునే అందులో అలా కోపం వచ్చిందన్నట్టు ఒక్కరోజు. దానిలో సాధారణ జనరల్గా అడ్వకేట్స్ ఏదో చేస్తూ ఉంటారు, ట్రిక్స్ చేస్తూ ఉంటారు, కానీ దానికి మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక కేసులో నెల్లూరులో ఒక 70 ఏళ్ళ సీనియర్ అడ్వకేట్ ఒక అదర్ సైడ్ లేరు, ఏదో చిన్న అప్పీల్ అది రివిజను అప్పీలో వచ్చేసి ఆర్గ్యుమెంట్ చెప్పేసి సార్ సో హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మీరు తీర్పు మాకు చెప్పాలన్నాడు. నాయన ఏంటంటే బాగా స్పీడ్గా వర్క్ చేసేవాడు అన్నాడు. మిగతా జడ్జిల మాదిరిగా కాదు, స్పీడ్ అంటే చాలా స్పీడ్ నేను అంటే అసలు అక్కడ ఆయన చెప్పంగానే వెంటనే తీసేసుకొని స్టెనోగ్రాఫర్ని పిలిచి అక్కడే ఉంటాడు మాకు ఆర్డర్ చెప్తా ఉన్నాను. కానీ ఆర్డర్ చెప్పొస్తలేదు, నోరు ఎండుకపోతున్నది అన్నట్టు, నోట్లో మాట రావడం లేదు నాకు. అందులో 2 మినిట్స్ చేశాను, ఇట్లా ఎందుకు అవుతుంది నాకు, ఇంత మంచి ఫిజికల్గా ఫిట్ ఉన్న వ్యక్తిని అనవసరంగా ఒక ఆర్డర్ కూడా చెప్పలేకపోతున్నా నేను డౌట్ వచ్చింది నాకు. వచ్చేసి సరే రేపు చెప్తా అని చెప్పేసి ఫర్ ఆర్డర్స్ అని టుమారో అని చెప్పేసి రాసేసి ఇంటికి తీసుకెళ్ళాను. రెండో రోజు ఒక సుప్రీంకోర్టు జర్నల్ వచ్చేసి చూస్తే అక్కడ ఓపెన్ చేసి చూస్తే అందులో సడన్గా ఏదో టేబుల్ మీద ఉండి ఓపెన్ చేసి చూస్తే ఈ ముస్లాయన్ ఇచ్చిన జడ్జిమెంట్ సీనియర్ అడ్వకేట్ జడ్జిమెంట్ అది ఎప్పుడు ఓవర్ రూల్ అయిపోయింది. అంటే నన్ను మిస్గైడ్ చేస్తుండే, రాంగ్ గైడ్ చేస్తున్నట్లు. మిరాక్యులస్గా నేను ఆ రోజు ఆర్డర్ చెప్పకుండా మనం సేవ్ అయిపోయాను. ఆయన వాయించారు సార్? ఏం వాయిస్తానులే, 70 ముస్లాయన్ పట్టుకొని ఏదో చెప్పాను మరుసటి రోజు. పెద్ద మనిషి నువ్వు ఇంత పెద్ద మనిషి ఉండి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అన్నాం. ఏమంటాను చెప్పండి సార్? హైకోర్టు జడ్జిగా ఎప్పుడు రిటైర్ అయ్యారు? 2015లో రిటైర్ అయ్యాం. 2015 తర్వాత ఏం చేస్తున్నారు? తర్వాత ఏముంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చూసామన్నాడు. చూసి స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాం.
ఎంత అధ్వాన్న పరిస్థితి అనంటే మామూలుగా ఒంట్లో ఎముకలు కూడా లేనటువంటి పరిస్థితిలో చాలామంది వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ కనబడతా ఉన్నారు. కొంతమంది లేడీస్ మనం చూస్తే ఆశ్చర్యపోతుంది దాని లోపల ఈ రొమ్ములు కూడా ఎండికపోయినటువంటి పరిస్థితి రూపాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎంత పేదరికం, ఎంత కష్టాలు అనుభవిస్తుందని చెప్పేసి. సో ఈ కౌలు రైతులు కౌలుకు తీసుకోవడం భూమి, ఏదో అప్పులు చేయడము, ఏదో బాగు అనుకోవడం, పంటలకు ధర లేక వాళ్ళు నష్టపోవడం, ఎరువుల ధరలు ఎక్కువైపోయినాయి, విత్తనాల ధరలు ఎక్కువైపోయినాయి, ఖర్చులు ఎక్కువైపోయినాయి. యజమానికి ఎంతో కొంత ఇవ్వాలా, అందులో భూ యజమానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతు. అందుకని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అని ఒక రైతు సంక్షేమ సమితిని ఏర్పాటు చేసి చాలామంది కుటుంబాలకు డోనర్స్ యొక్క సాయం చేత ఒక్కొక్కరికి 10,000 చొప్పున మేము కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది అన్నట్లు. వాళ్ళ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం, వాళ్ళ ఇష్యూస్ మీద ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, రకరకాల మీటింగ్లో సమావేశాలు చెప్తా ఉన్నాం. కానీ రాజకీయాల్లో ఎందుకు వచ్చారండి? ఎలబై నగర్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. సమాజం ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏ ఆశయాల కోసమైతే మనకు స్వతంత్రం వచ్చిందో, లేక ఏ ఆశయ సిద్ధికైతే మనం ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో, ఒక మంచి సమాజం, ఈక్వాలిటీ ఉన్న సమాజం, ఆర్థిక సామాజిక సమానత్వం ఉన్నటువంటి సమాజం, అందరూ అభివృద్ధి చెందినటువంటి సమాజం ఇంకా బహుదూరంలో ఉందన్నట్టు. రాజ్యాంగ లక్ష్యాల నుంచి రోజు రోజుకు అధికారం ఉన్న వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు తప్పించి రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం పాలకులకు కనబడతలేదు. అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచడం, అందరికీ ఒక మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం, అవినీతిని తగ్గించడం, అసలు అవినీతిని రూపుమాపడం, కులమత వివక్షత లేనటువంటి సమాజాన్ని నిర్మించడం, ఇది మన రాజ్యాంగం చెప్తున్న లక్ష్యాలు. అది కదా స్వతంత్ర సమరయోధులు కోరుకునేటువంటి ఒక ఆశయాలు. భగత్ సింగ్ ఆశయమైన, చంద్రశేఖర్ ఆజాద్ ఆశయమైన, మహాత్మా గాంధీ ఆశయమైన, అందరూ అలాంటి ఆశయాల కోసం కదా. ఎందుకు వచ్చింది స్వతంత్రం? ఎవరికి రావాలి స్వతంత్రం? ఎవరు ప్రజాప్రతినిధులు కావాలా? ఎలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కావాలా? ఒక నిజాయితీ ఉన్నవాళ్ళు, సమాజాన్ని మార్చాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, ఒక మంచి సమాజం రావాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకునేవాళ్ళు, అందరికీ ఉచిత విద్య, పేద విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చదువుకునే అవకాశాలు కల్పించేవాళ్ళు, అలాంటి వాళ్ళు అధికారంలోకి రావాలా? డబ్బులు పెట్టడము, పెట్టుబడి పెట్టడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, 5 కోట్లు పెట్టడము, ఎమ్మెల్యే కావడము, 10 కోట్లు పెట్టడము, ఎంపీ కావడము, 10 కోట్లకు 1000 కోట్లు సంపాదించడము, 5 కోట్లకు 500 కోట్లు ఇది ఎందుకు ఆ రాజకీయాలకు వచ్చింది? కానీ మీరు అనుకునే ఆశ రాజకీయాలకు వచ్చిన తర్వాత నెరవేరింది. అది నెరవేరలేదు. ఆ నెరవేరేటటువంటి దిశగా ప్రజల్ని చైతన్యపరచ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. సార్, ఓటుకు తమ జీవితానికి ఒక సంబంధం ఉంది అనే విషయం చాలామందికి తెలియడం లేదు. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు, నూనె వాడుతున్నారు, ఆ నూనెలో కల్తీ వల్ల యు మే బి ఏ రిచ్ పర్సన్, మేబీ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. మీరు రిచ్ పర్సన్ అయినా, కంఫర్టబుల్ పొజిషన్ అయినా కూడా మీ పిల్లలకు, మన పిల్లలకు సొసైటీలో రక్షణ లేని సమాజంలో మనం ఉన్నాం. ఇవాళ ఏమి తింటే ఎందులో కల్తీ ఉందో తెలియని పరిస్థితి లోపల ఉన్నాం. ఆహారం మొత్తం వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాం. భూమి యొక్క సారం మొత్తం పూయిపోయి పెస్టిసైడ్స్, రకరకాలైనటువంటి ఒక రసాయనాల భోజనాలు చేయాల్సినటువంటి పరిస్థితి లోపల మనం వస్తున్నాం. సో దిస్ సొసైటీ ఈజ్ ఇన్ సచ్ ఎ పొజిషన్ ఏదైతుందో, ఈ సొసైటీని మార్చినంత వరకు సేఫ్టీ లేదు. ఆడపిల్లకు సేఫ్టీ లేదు. బయటకు వెళ్తే ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ దొరుకుతలేదు, ఒక రియల్ ఎడ్యుకేషన్ దొరుకుతలేదు. సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు ఒక చెయ్యి ఇంత లావ్ అయిపోయి ఒక చెయ్యి ఇట్లా సన్నగా ఉంటే అది సమాజం. ఒక కాలు ఇంత లావ్ అయిపోయి ఒక కాలు సన్నగా ఉంటే బాడీ ఎట్లా ఉంటుంది? ఒకటి దగ్గర రోజుకు 1700 కోట్ల ఆదాయం,
ఒక వ్యక్తికి రోజుకు 700 రూపాయలు కూడా లభ్యం కావడం లేదనంటే మరి ఆర్థిక అసమానతలు ఎట్లా పెరిగిపోతున్నాయి సమాజంలో? కానీ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందని చెప్తున్నారు కదా. ఎవరికి పెరిగింది తలసరి ఆదాయం? తలసరి ఆదాయం అంటే ఏంటిది? రామేశ్వరరావు ఇన్కమ్ కూడా పట్టుకోవాలా, లేకపోతే అమ్మిగా కృష్ణారెడ్డి కూడా ఇన్కమ్ పట్టుకోవాలా, నీ ఇన్కమ్ పట్టుకోవాలి, నా ఇన్కమ్ పట్టుకోవాలి, కూలివాడి ఇన్కమ్ అందరినీ కలిసి తలసరి ఆదాయం లెక్కేయాలా? వేసుకోండి, అప్పుడు పెరుగుతుంది. కానీ రాజకీయం అనగానే డబ్బులతో కూడుకున్న వ్యవహారం, అది మీరు అన్నట్లుగా ఒక వ్యాపారం అది. కానీ మీలాంటి ముక్కుసూటితనం, నిజాయితీగా, నీతిగా, పేదవాడ పక్షాన ఉండే వాళ్ళకి ఆ రంగం సూట్ అవుతుందని మీరు అనుకున్నారా? లేదు దిగిన తర్వాత తెలిసింది అందరి లోతు? రాజకీయాలు మాకు సూట్ కావాలని కాదు కదా మేము రాజకీయాలకు వచ్చింది. కానీ పేద ప్రజల కోసం మీరు వచ్చారు, వేరు. రాజకీయాలు సూట్ కావాలనో లేక రాజకీయాలకు రావడం వల్ల మేమేదో లబ్ధి పొందాలనో, రాజకీయాలకు రావడం వల్ల లబ్ధి కోసం, మార్పు కోసం వచ్చారు, ఏదో పదవి పొందాలనో, లేదా దాన్ని ఏదో బిజినెస్ చేసుకోవాలని కాదు కదా రాజకీయాలకు వచ్చింది. ఒక క్లారిటీ మాకుంది. ఏం క్లారిటీ ఉంది? ఈ ప్రజెంట్ సొసైటీ బాగలేదు, అవినీతి చాలా ఎక్కువైపోయింది, ఒక నీతివంతమైనటువంటి సమాజం రావాలా, ఒక ధర్మబద్ధమైన మంచి సమాజం రావాలా అని మనం కోరుకుంటున్నాం. ఎలా వస్తుంది? ఓ ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నాం ప్రతిదానికి కూడా. దానికోసం మనం కృషి చేస్తాం. అది 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 రాజకీయం. అంటే ఈ మార్పు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందండి? మార్పు ఇప్పుడు ప్రజలు ఒక యువకుడు ఇవాళ MBA ఎదుర్కొన్న యువకుడు కూడా నా అన్ఎంప్లాయ్మెంట్కి కారణము ఈ ప్రభుత్వాలు అనుకోవడం లేదు. అవును, ఆయనకి ఏదో పథకం ఇస్తే చాలు అనుకుంటున్నాడు. అది ఇప్పుడు ఏంటంటే ఒక కాంట్రాక్ట్ లేబర్ కానీ, ఒక మున్సిపాలిటీలో పనిచేసే చెత్త తీసేటువంటి కార్మికులు కానీ మా జీవితం ఇంత దుర్భరంగా ఉండడానికి మా ఓటుకు సంబంధం ఉందనే విషయం ఆయన తెలుసుకోవడం లేదు. ఎలాంటి ప్రభుత్వం రావాలా, ఎలాంటి వాళ్ళని మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలా, ఏ ఆశయాలు ఉన్న వాళ్ళని మేము మా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలా, ఎవరి చేత ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే విషయం భారతదేశంలో ఉండేటువంటి ఒక పేద ప్రజలు గమనించిన రోజు, తెలుసుకున్న రోజు, రైతుల ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు, కూలీల ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు, అందులో సఫరింగ్ పీపుల్ యొక్క ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు, లేక అనిశ్చయత గురవుతున్నటువంటి వాళ్ళ ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి రోజు సమాజం మారుతుంది. అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే అలాంటి వాళ్ళు వస్తారు, రారని కాదు. ప్రతి దానిలో ప్రతి సమయంలో పని ఏదైతుందో ఎవరో కొంతమంది, ఆ రోజు భగత్ సింగ్ వచ్చాడు, చంద్రశేఖర్ ఆజాద్ వచ్చాడు, అల్లూరి సీతారామరాజు వచ్చాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చాడు. తర్వాత కాలంలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది నిజాయితీ పరులు వచ్చారు, కొంతమంది ప్రాణాలు కూడా అర్పించారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, కొంత మోసగాళ్ళు కూడా ఉంటారు, లీడర్షిప్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఉద్యమాన్ని తమ స్వార్థాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యమం పేరుతో బేరాలు పెట్టి పోస్టులు సంపాదించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అందులో చూజ్ చేసుకోవాలి. కరెక్టే సార్. ఓటు అనగానే డబ్బులతో కొనుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. 1000 రూపాయలకు, 5000కో, 2000కో. ఆ డబ్బులు మా డబ్బులే మాకు ఇస్తున్నాడనే భావనలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఒకటి ఏంటంటే ఓటుకు జీవితానికి సంబంధం ఉంది. కానీ మీరు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓటు వేస్తాం అంటారు. నా ఓటు నా భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది అనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. రెండవది, డబ్బులు ఓటు ఇస్తున్నాడు అని అంటే ఆ డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి? మాకు అన్నీ అనవసరం, మా డబ్బులు మాకు ఇస్తున్నాడు అంతే. మా డబ్బులు ఆ డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనని దోచుకునే డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అది కాదండి, అంటే ప్రజలు కూడా ఇప్పుడు అవినీతిని యాక్సెప్ట్ చేస్తున్నారండి, అదొక ఇన్బిల్ట్ అయిపోయిందని. ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఇప్పుడు నేను విషయం ఏంటంటే, ఇప్పుడు నా జేబులో ఓ పర్సు ఉంది, పర్సులో 10,000 ఉన్నాయి. మీరు నా పర్సు కొట్టేసి మళ్ళీ వచ్చేసి సార్ మీకు ఈ పూట భోజనానికి లేవా 100 రూపాయలు ఇస్తున్నా అని చెప్తున్నారు నాకు. అవును, ఉంటే నేను ఎంత సంతోషపడుతున్నా అంటే మహానుభావుడు చూసావా నాకు 100 రూపాయలు ఇస్తున్నా. కానీ నా పర్సు కొట్టడం విషయం వాడికి తెలియట్లేదు కదా. తెలుసుకున్న రోజు వస్తుంది, సమాజం మారుతుంది. వీళ్ళ కష్టం ఏమైపోతుంది? ఇంత కష్టపడుతున్నారు రైతులు కానీ, కార్మికులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, వీళ్ళ కష్టం ఏమవుతుంది, ఎటుపోతున్నది వీళ్ళ కష్టం అనే విషయం తెలుసుకున్న రోజు ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుంది సమాజంలో, దోపిడీ ఎలా జరుగుతుంది, అవినీతి ఎలా ఉంది, ఈ అవినీతికి ఈ పరిపాలకులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుకుంటారు. అయితే ఏంటంటే సిస్టమ్ వాళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి టీవీలు కానీ, పత్రికలు కానీ, మీడియా కానీ, ఎవ్రీథింగ్ ఇదేతుందో సెలబుల్ కమాడిటీ అయిపోయింది వాళ్ళ మార్కెట్లో.
ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఎ సెరబుల్ కమోడిటీ కాబట్టి మనం అనుకున్నటువంటి ఒక ప్రజా చైతన్యం రావడానికి కొంత సమయం పడుతుంది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ వాతావరణంలో టోటల్గా వాళ్ళు అనుకున్నట్లుగా మీడియా కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం అనే పరిస్థితి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు అనుకున్నట్లు సామాన్యుడు సమాజంకి తన ఓటు ఎంత ప్రభావం చూపిస్తుందని తెలుసుకునే రోజు వస్తుందంటారా? ఒక్కరోజు మోసపోతారు, రెండో రోజు మోసపోతారు, మూడో రోజు పోతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇవాళ బీటెక్ పాస్ అయ్యాడు, ఎంటెక్ పాస్ అయ్యాడు, నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తాడు ఇది మీడియాలు చెప్పిన నిరుద్యోగం ఎందుకుందా అందుకుందా అని చెప్పేసి ఏదో వాళ్ళ మీడియా ప్రభావంలో ఉంటాడు. ఇంకో రోజు ఇంకేదో ఎకనామిక్ థియరీస్ చెప్పిన ప్రభావంలో ఉంటాడు. మూడో రోజు నోటిఫికేషన్ ఇస్తాడు, అది క్యాన్సిల్ అయిపోతుంది. 4వ సంవత్సరం చూస్తాడు. 5-6 సంవత్సరాల తర్వాత ఓన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓన్ ఎక్స్పీరియన్స్లో వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ దిస్ అనేది వాడు తెలుసుకుంటాడు. కానీ ప్రజల్లో జ్ఞాపక శక్తి లేకపోవడం తర్వాత మీరు అన్నట్టు అలాంటిది ఏం లేదు, అలాంటిది కూడా ఏంటి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనిషి 1975 ఎమర్జెన్సీ పెట్టారండి. ఎమర్జెన్సీని మేము ఎక్స్పీరియన్స్ చేశాము, భారత ప్రజలు ఎక్స్పీరియన్స్ చేశారు. మీరు అనుకున్నారు భారత ప్రజలకు చదువు రాదు తెలివి లేదు, ఓట్లు అమ్ముకుంటారు, డబ్బులకు అమ్ముకుంటారు. ఏం చేశారు 77లో? చూపించారు కదా పవర్. ఇందిరాగాంధీని ఓడగొట్టారు. ఇందిరాగాంధీ స్వయంగా ఓడిపోయింది. సంజయ్ గాంధీ ఓడిపోయాడు. సెంట్రల్ మినిస్టర్స్ అందరూ ఓడిపోయారు. అయిపోయిందా? ప్రజలు అట్లేమనుకోవద్దు మనం. ఇక్కడ 78లో 81లో 79, 80, 81, 82లో ఇలాంటి ప్రభుత్వాలను చూసుకున్నాం దాని లోపల. మరి ఎన్టీ రామారావు గారు 83లో కొత్త పార్టీ పెట్టాడు, తెలుగుదేశం పార్టీ. పెట్టేటప్పుడు వ్యాక్యూమ్ ముందు కూడా పెట్టారండి. మరి వ్యాక్యూమ్ ఏర్పడుతుందని చెప్తున్నా. వ్యాక్యూమ్ వస్తుంది, ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేసేటటువంటి లీడర్స్ కూడా వస్తారు. రైట్. వ్యాక్యూమ్ ఇన్విటబుల్గా వస్తుంది. వ్యాక్యూమ్ అనేది ఇన్విటబుల్గా వస్తుంది దానిలో. ఇప్పుడు నాగల బట్టి దున్నే దగ్గర ట్రాక్టర్ వచ్చింది. నాగల బట్టి దున్నేవాడు ఏం కావాలా? కార్మికుడు కావాలా? ఇక్కడికి సిటీకి రావాలా? సిటీలో కార్మికుడికి కావాలా? ఇక్కడ సిటీలో కూడా ఇండస్ట్రీస్ మూసపడ్డాయి అనుకోండి, ఆ కార్మికులు ఏం కావాలా? ఇప్పుడు డెవలప్మెంట్ అయినంత రోజు కొంత షేర్స్ అన్నీ అందరు పంచుకుంటూ ఉంటారు దాని లోపల. డెవలప్మెంట్ ఆగిపోయినప్పుడు, డెవలప్మెంట్లో సంక్షోభం వచ్చినప్పుడు ఇక్కడ ఈ సమాజంలో ఒక్క నిమిషం ఏంటంటే ఏది జరిగినా లాభాల కోసం జరిగే సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టిన లాభాల కోసం, కార్పొరేట్ కాలేజీ పెట్టిన లాభాల కోసం, కార్పొరేట్ స్కూల్ పెట్టిన లాభాల కోసం, వ్యవసాయం చేసిన లాభాల కోసం, ఏది ప్రొడక్షన్ చేసిన లాభాల కోసం, సినిమా తీసిన లాభాల కోసం, ఏది చేసిన లాభాల కోసం. లాభాల కోసం చేసే సమాజం లోపల సమాజం నీడ్ వేరే ఉంటుంది, ప్రాఫిట్ వేరే ఉంటుంది. ప్రాఫిట్కు నీడ్కు మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవును, ప్రాఫిట్కు నీడ్కు మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ప్రాఫిట్కు నీడ్కు మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చాలామంది అన్ఎంప్లాయిడ్ అయ్యి ఎకనామిక్ క్రైసిస్ వస్తాయి. ఆ ఎకనామిక్ క్రైసిస్లో పీపుల్ రియలైజేషన్ వస్తారు. వాళ్ళకి రియలైజేషన్ వచ్చేటటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి నాయకులు వస్తారు. వీరు ఓన్గా మేనేజ్ కూడా చేయలేకపోతారు. అప్పుడు ఒక క్రైసిస్ పెద్ద ఎత్తున ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చినప్పుడు వీళ్ళు మేనేజ్ కూడా చేయలేకపోతారు అన్నాడు. దాన్ని మేనేజ్ చేయడానికి ఇంకొక నాయకుడు పుడతాడు. పరిస్థితులు వస్తాయి, మారుతాయి. ఓకే. అంటే గౌతమ బుద్ధుడు చెప్పినట్లు లేదా కార్ల్ మార్క్స్ చెప్పినట్లు ఇద్దరు చెప్పింది ఒకే విషయం. మార్పు ఎప్పుడు ఉంటారు. చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. ప్రతిదీ మారుతూ ఉంటుంది. మీ శరీరం మారుతుంది, మీ మనసు మారుతుంది, మీ ఎంట్రికలు మారుతాయి, మీ కన్ను మారుతుంది, రోజులు మారుతుంది, పగలు మారుతుంది, రాత్రి మారుతుంది, రాజకీయాలు మారుతాయి, ఆర్థిక వ్యవస్థ మారుతుంది, మన పరిస్థితి మారుతుంది, రిలేషన్షిప్ మారుతాయి. మారందంటూ ఏది లేదు సమాజం లోపల. అట్లనే స్టాటిక్గా ఉండేదంటూ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ చేంజెస్. మన మనసే మారుతుంది. సార్ కాసేపు రాజకీయాలు పక్కన పెడితే దిశ ఎన్కౌంటర్ అండి, దాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? ఏ ఎన్కౌంటర్ అయినా తప్పేనండి. ఎన్కౌంటర్ చేసేటటువంటి అధికారం లేదు, ఎవరికి లేదు. ఎన్కౌంటర్ కాదు, సెల్ఫ్ డిఫెన్స్లోనే కాల్పులు జరిపామంటుంటారు. సెల్ఫ్ డిఫెన్స్లో కాదని ఎంక్వైరీ కమిషన్ తేల్చింది కదా.
గవర్నమెంట్ వేసినటువంటి ఎంక్వైరీ కమిషనే అది సెల్ఫ్ డిఫెన్స్ కాదు అనేది చెప్పింది కదా. అదేదో హీరోయిజం కోసమో లేకుంటే తాత్కాలికంగా ప్రజల ఆవేశాలను దృష్టిలోపల పెట్టుకోను మనం చంపడం అనేటటువంటి చంపే అధికారాన్ని కనుక పోలీస్ అధికారులకు మిలిటరీ అధికారులకు ఇస్తే అది సరి అయినటువంటి ఒక పద్ధతి కాదు. ఎందుకంటే ఒక పోలీస్ అధికారికి రేపు తెల్లారి ఒక వ్యక్తి నేరం చేశాడో చేయలేదో నిర్ణయం చేసి అధికారం ఎవరి చేతిలో పడిపోతుందంటే అక్కడ ఉండే ఎస్ఐ చేతులకు, సిఐ చేతులకు, ఎస్పీ చేతులకు పోతున్నారు. ఎస్పీ నలుగురిని తీసుకొచ్చి ఎవడో వచ్చి ఈ నలుగురు కూడా నగదులట్లే సార్ ఏమనంటే వాడి మాటలు నమ్మేసి ఆ ఇన్ఫార్మర్లు నమ్మేసి ఆ నలుగురిని ఈయన కాల్ చేయొచ్చు. కానీ అందులో ఒక వ్యక్తి ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు, ఒక వ్యక్తికి ఏ నేరంతో సంబంధం లేకపోయి ఉండవచ్చు. అందులో పూర్తి విచారణ ఎన్కౌంటర్ చేసే ముందు పూర్తి విచారణ చేస్తారా? చేసే అవకాశం ఉంటుందా? లేదు. అంటే ఆ నలుగురికి, చనిపోయిన నలుగురికి మానవ హక్కులు ఉన్నాయి, చంపబడిన అమ్మాయికి మాత్రం ఒక హక్కులు లేవా అని కొంతమంది ప్రశ్నిస్తారు. మానవ హక్కులు వేరే, మానవ హక్కులు అందరికీ ఉన్నాయి. ఆమెను చంపేసినందుకు, ఆమెను రేప్ చేసినందుకు వాళ్ళకి శిక్ష వేయొద్దని ఎవరు అంటలేరు. వాళ్ళకి శిక్ష వేయాల్సిందే, ప్రాపర్గా వెళ్ళాలి, శిక్ష వేయాల్సిందే, శిక్ష వేయాలి. ఉరిశిక్ష వేయచ్చు, ఉరిశిక్ష వేయండి. కోర్టులో సాక్ష్యం పెట్టి రుజువు చేసి ఉరిశిక్ష వేయండి. కానీ అదంతా పెద్ద టైం ప్రాసెస్ కాబట్టి ఇమీడియట్ టైం ప్రాసెస్ ఏం పట్టదు. టైం ప్రాసెస్ అనేది అంతా కూడా వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్పించి టైం ప్రాసెస్ అంటే ఏం లేదు. మేము కూడా ఒక రోజులో తీర్పులు చెప్పిన కేసులు ఉన్నాయి, ఒకే రోజులో తీర్పు చెప్పిన కేసులు ఉన్నాయి, ఒక నెల రోజుల్లో తీర్పు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ వాళ్ళు చార్జ్ షీట్ వేసుకుంటారు. అవునండి, పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే, కోర్టు తలుచుకుంటే ఇన్వెస్టిగేషన్ ఎందుకు డిలే చేస్తున్నావు? సాక్షులు తీసుకురావడం ఎందుకు డిలే చేస్తున్నావు? సాక్షులు తీసుకొచ్చేది పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్వెస్టిగేషన్ చేసేది పోలీస్ డిపార్ట్మెంటు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్రీహరికోట మర్డర్ కేసు లోపల వితిన్ 1 month ఛార్జ్షీట్ వేశారు. నా జ్ఞాపకం ఉన్నంత వితిన్ 1.5 month ఛార్జ్షీట్ వేశారు. నేరం జరిగిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత అన్నీ మొత్తం సాక్ష్యాధారాలను పెట్టి ఏ రోజు పోలీసులు వాయిదా అడగలేదే ఆ కేసులో. అంటే సెన్సేషనల్ కేసు అయితేనే పోలీసు చాలా ఫాస్ట్గా యాక్ట్ అవుతుంటుంది అన్నది ఒక. అవును, కరెక్టే. కానీ నేను చెప్పేది ఏంటంటే అన్ని కేసులు, ఏ కేసులో అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ మిషనరీ కానీ యాక్టివ్ కనుక ఉంటే, వాళ్ళు ఇంపార్షియల్గా కనుక ఉంటే ట్రయల్స్ జరుగుతాయి. కోర్టులో కేసులు తొందరగా కావడం లేదంటే గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. దే హ్యావ్ టు అపాయింట్ ది జడ్జెస్. మేము కాదు జడ్జిలు అపాయింట్మెంట్ చేసేది, మేము కాదు కోర్టుల సంఖ్య నిర్ణయం చేసేది. ఎన్నో ప్రపోజల్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, ఎన్నో ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కొత్త కోర్టులు కావాలని అడుగుతున్నాం, ఇస్తున్నారా? కొత్తగా స్టాఫ్ కావాలని అడుగుతున్నాం, ఇస్తున్నారా? కొత్తగా జడ్జీల పోస్టులు శాంక్షన్ చేయమని ఇస్తున్నామా? ఇస్తలేరు. ఒక అమెరికా జడ్జికి, ఇండియన్ జడ్జికి కానీ ఇతర దేశాల జడ్జి, మన దేశం అక్కడ జడ్జి ఒక 100 కేసులు చేస్తుంటే అదే టైంలో ఇక్కడ జడ్జి 1000 కేసులు చేయాల్సి వస్తున్నది. అందుకే పెండెన్సీ పెరుగుతుంది. ఎంత బర్డన్ పెరిగింది. అంటే కేసుల పెండెన్సీ అదే మెయిన్ రీజన్. కేసుల పెండెన్సీ వల్ల బర్డన్ పెరిగింది. ఎట్లా తగ్గించాలి పెండెన్సీ? కోర్టుల సంఖ్య పెంచాలా, జడ్జిల సంఖ్య పెంచాలా, ఇన్వెస్టిగేటర్స్ సంఖ్య పెంచాలా, అప్పుడు తగ్గుతుంది. సార్ ఇంకా ఫైనల్గా వస్తే ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్నాం అంటే లా ప్రొఫెషన్లోకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఒకటండి, లా ప్రొఫెషన్లోకి రావాలి అంటే ఫస్ట్ ఎందుకు వస్తున్నావో క్లారిటీ నీకు ఉండాలి. ఎదుటి వ్యక్తికి వాళ్ళ హక్కులు కాపాడడం కోసం వస్తున్నా, సమాజంలో సఫరింగ్ ఉంది, వాళ్ళ సఫరింగ్ నేను దూరం చేయడానికి వస్తున్నా, అన్యాయం జరుగుతున్నది, పేదవాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకి న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో వస్తున్నా, లేదా సివిల్ లిబర్టీస్ కాపాడతలేవు, మానవ హక్కులకు భంగం కలుగుతున్నది, మానవ హక్కులు కాపాడడానికి వస్తున్నా అనే క్లారిటీ నీకుంటే నువ్వు అప్పుడు ప్రొఫెషన్లోకి రావాలి. లేదు మరో క్లారిటీ ఉందనుకోండి, నేను దీన్ని ప్రొఫెషన్ ఒక వ్యాపారంగా చేయదలుచుకున్నాను, నేను కంపెనీ కేసెస్ చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, నాకు ఆ క్లారిటీ ఉంది, అందుకోసం నేను వస్తాను ప్రొఫెషన్లోకి. ఓకే రా. ఎందుకు ప్రొఫెషన్లకు వస్తున్న విషయంలో క్లారిటీ ఉంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ నువ్వు తీసుకుంటావు, అందులో స్టడీ చేస్తావు, దానికి అనుకూలంగా నీ వర్క్ ఉంటుంది అన్నట్లు. కాబట్టి ఫస్ట్ ప్రొఫెషన్లకు రాదలుచుకున్న వాళ్ళు ఎందుకు ప్రొఫెషన్లకు వస్తున్నామనే విషయంలో క్లారిటీ ఉండాలి. రెండో విషయం అవుతుందో, నా క్లయింట్కు నేను న్యాయం చెయ్యాలి, 100% న్యాయం చెయ్యాలి అనేటువంటి తపన నీ లోపల ఉండాలి.
ఒక క్లయింట్ నీ దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనం నమ్మి వచ్చాడు, నీ మీద నమ్మకంతో వచ్చాడు, డాక్యుమెంట్స్ ఇస్తాడు. ఎవరితో చెప్పుకుంటారండి? డాక్టర్తో, లాయర్తో అన్నీ చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకుంటారు. నమ్మాడు కదా, నేను నమ్మి చెప్తున్నాడు కదా. ఒక అమ్మాయి వచ్చి భర్త మీద అలిగేషన్ చెప్తుందనంటే లాయర్ని నమ్మి చెప్తున్నది. ఇంట్లో బెడ్రూమ్లో జరిగిన గొడవలు కూడా చెప్పగలుగుతున్నదని ఎలా చెప్తుంది? డాక్టర్తో కానీ లాయర్తో కానీ నమ్మి చెప్తున్నట్టు. మరి ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలి కదా. ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలి అనేటటువంటి దీక్ష, పట్టుదల నీ లోపల ఉండాలి. ఒక క్లయింట్ నీ దగ్గరికి వచ్చాడు, ఆ క్లయింట్కి న్యాయం చెయ్యాలి అని ఒక దీక్ష, పట్టుదల నీ లోపల ఉండాలి. ఒకసారి మేము చేసేటప్పుడు 87 మంది ట్రైబల్స్ని జైల్లో వేశారు. జైలు నుంచి నాకు ఉత్తరం రాశారు వాళ్ళు. సార్ మేము జైల్లో ఉన్నాము, ఎవరో లాయర్ పెట్టుకున్నాము, ఆయన మాకు మోసం చేశాడు, మాకు బెయిల్ రావాలని. నేను కష్టపడి ఆసిఫాబాద్కి వెళ్ళి 120 కిలోమీటర్లు రికార్డ్స్ అంతా తీసుకొచ్చి బెయిల్ పిటిషన్ వేశాను. ఇంతకుముందు పిటిషన్ ఎందుకు డిస్మిస్ అయిందని చూస్తే ఆ లాయరు మేము దోపిడీ చేశామని రాశాడు. ఇందులో అడ్మిట్ చేసుకుంటూ రాశాడు. తప్పు కదండి. ఈ జడ్జి గారు వీళ్ళు ఏమంటారంటే మా కోర్టు స్టాఫ్ ఆ పాత లాయర్ది మీరు నో అబ్జెక్షన్ తీసుకోవాలంటారు. రికార్డ్ అంతా చూసి నేను జడ్జి గారి దగ్గర చెప్తానని చెప్పాను. జడ్జి గారి దగ్గర ఏంటండి అడిగితే చెప్పాను, సార్ ఇది వరకు ఒక లాయరు ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఆ లాయర్ను మా క్లయింట్స్ అపాయింట్మెంట్ చేయలేదని చెప్పారు. అదేంటి అన్నాడు. అవునండి, మేము మా లాయర్ కాదు ఆయన, మా తరఫున లాయర్ను అని చెప్పుకున్నమాట వాస్తవమే ఆయన, కానీ ఆయన మా లాయర్ కాదని. ఎలా చెప్తున్నారంటే మా లాయర్ అయితే మా క్లయింట్సే ఈ నేరం చేశారు అని అందులో రాస్తాడా అంటే రికార్డు తెప్పించి చూశాడు. అప్పుడు మాకు ఆర్గ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ కేసులో ఆర్గ్యూ చేశాం. చాలామంది పేదవాళ్ళు, చాలామంది ట్రైబల్స్, వడ్డీ వ్యాపారస్తుడు ఎన్నో రోజుల నుంచి వాళ్ళ ఆభరణాలు వాళ్ళకి రిటర్న్ ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళి గట్టిగా అడిగినందుకు వాళ్ళ తల్లి వచ్చి ఎవరి ఆభరణం వాళ్ళకి రిటర్న్ ఇచ్చింది. దాన్ని దోపిడీ కేసుగా పెట్టారు. ఎవరి మంగళసూత్రం వాళ్ళకు, ఇవాళ కాళ్ళ మట్టెల వాళ్ళకు ఆమె ఇచ్చింది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు వడ్డీలు కట్టినా కూడా వాళ్ళ వస్తువులు వాళ్ళు ఇంతకుముందు ఇవ్వలేదు వాళ్ళకు. దాన్ని దోపిడీ కేసుగా వేశారు. ఆర్గ్యుమెంట్ అంతా అయింది. జడ్జి గారు బెయిల్ ఇస్తా అని షూరిటీది కావాలన్నాడు. అప్పుడు నేను ఒకరోజు టైం అడిగి దాదాపు ఒక రాత్రి 11, 12, 1 గంట వరకు కూడా పుస్తకాలను వెతికి పేదవాళ్ళకు బెయిల్ ఇవ్వాలంటే అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఏందనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా వెతికి తీసుకెళ్ళి అందులో మరుసటి రోజు జడ్జి గారికి చూపించారు. అత్యంత పేదవాళ్ళు అయినప్పుడు పర్సనల్ బాడీ మీద ఇవ్వచ్చు సార్ అని చెప్పేసి ఆ ఆదివాసీల కుటుంబ సభ్యులు అక్కడ ఉండి చూపించారు. ఒంటి మీద చొక్కా లేదు వాళ్ళకు, దానిలో ఏం లేదు, అత్యంత పేదవాళ్ళు. వాళ్ళు 5,000 10,000 షూరిటీ తెమ్మంటే శాశ్వతంగా జైల్లో ఉంచడమే మనం తప్పించి వాళ్ళు బయటకు రారు సార్. అయితే 87 మందికి అప్పుడు ఎంఎస్ శర్మ గారు అనుకుంటే జడ్జి గారు, 87 మందికి పర్సనల్ బాండ్ మీద డకైటీ కేసులో బెయిల్ ఇచ్చారండి. నేను ఆదిలాబాద్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా వచ్చింది బెయిల్? ఆ రోజు ఎంత కష్టపడ్డాం, 7-8 గంటలు నేను కష్టపడ్డానే. భగవంతుడి దయ వల్ల చివరికి దొరికింది, జడ్జిమెంట్ కాపీలు దొరికినాయి. కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆ తపన నీలో ఉండాలా. ఇది నా క్లయింట్కి లాభం చేయాలా, నా క్లయింట్ని విడిపించాలా, నా క్లయింట్ కేసు గెలిపించాలి అనే తపన నీలో ఉంటే అప్పుడు నువ్వు పనిచేసే దృక్పథం వేరే ఉంటుంది. బాగా చేస్తావు, ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పిన కేసుల్లో చాలామంది లాయర్లు నమ్మించి మోసం చేస్తుంటారు. మీరు చెప్పిన ఆదిలాబాద్ కేసులు అంటే సొసైటీలో వాళ్ళు కూడా ఒక భాగస్వామి ఉంటారు. అటువంటి లాయర్ మీద మనం కంప్లైంట్ ఇవ్వాలని ఏం చేయాలండి? అటువంటి లాయర్ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే బార్ కౌన్సిల్కి ఇవ్వచ్చు, జడ్జీలకు ఇవ్వచ్చు, ఆ కోర్టుకి ఇవ్వచ్చు, బార్ కౌన్సిల్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఉంటుంది. సార్ ఫైనల్ ఇంకో క్వశ్చన్, బెంచ్ని మేనేజ్ చేయొచ్చు అన్నది ఒక అపవాదం ఉంది, అది వాస్తవం అంటారా? మా అనుభవంలో అయితే మమ్మల్ని ఎవరు అప్రోచ్ కాలేదండి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా అప్రోచ్ కాలేదు. ఏదో ఒక సందర్భంగా ఒక దగ్గర ఎవరన్నా ఒకళ్ళు తెలుసో తెలియకో అప్రోచ్ అయినా కూడా మేము ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది కరెక్ట్ కాదు.
ఇన్ఫ్లుయెన్స్ చెయ్యకంటే మొదలే అంటే అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెల్లూరులో పనిచేస్తున్నాను అనుకోండి, నెల్లూరు నుంచి నాకు అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, మీ పేరు అక్కడ ముందు వస్తుంది కదా. లేదా అనంతపూర్ నుంచి హైదరాబాద్కో మళ్ళీ ఒంగోలుకో ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, నేను ఒంగోలులో ఛార్జ్ తీసుకోకంటే మొదలే నేనెవరో అన్ని విషయాలు కూడా మాకు ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి ఒంగోలుకు తెలిసిపోతుంది. అవును, వెళ్ళి మీకన్నా ముందు సీట్లో కూర్చుంటుంది అది. వెళ్ళి సీట్లో కూర్చుంటుంది. ఈయన వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, ఈయన ఏ కులము, ఏది, ఈయన ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు అని. మనకి ఏదన్నా అవకాశాలు ఉన్నాయంటే ఆ లాయర్ల ద్వారా ఈ లాయర్లను వీళ్ళు అప్రోచ్ అవుతారు. ఎక్కడ ఓపెన్ లేదనుకోండి, మూసుకొని కూర్చుంటారు. ఎక్కడ డోర్ ఓపెన్ లేదనుకోండి, వాడు ఎట్లా అప్రోచ్ అవుతాడు? అవడు. లేదు, ఇంకో టాక్టిక్స్ చేస్తాడు. తను మామిడిపల్ల కాలం అయితే మామిడిపల్ల బుట్ట మొత్తం తీసుకొచ్చి సరే మా తోటలో ఓన్ తోటలో పండినాయి సార్, దానిలో మంచి మామిడికాయలు సార్, బంగిన బండి మామిడి పళ్ళు ఇంకో పళ్ళు తీసుకొచ్చాను సార్, ఏదో నేను భారత ప్రెసిడెంట్ని కదా కట్టెసిగా తీసుకొచ్చాను సార్, తీసుకోండి అని అంటాడు. యాక్సెప్ట్ చేస్తామా చెయ్యమా మీన్నే నీకు మొత్తం టోటల్ పీరియడ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. అయ్యా సార్ నమస్కారాలు సార్, మంచిది సార్, మీరు మామిడిపళ్ళు తీసుకొచ్చారు, చాలా ధన్యవాదాలు, అయినా మీ తోటలో పండే అంటే చాలా బాగుంది సార్, హాస్టల్ ఉంది ఎస్సీ బాయ్స్ హాస్టల్, అక్కడ పంపించేసేయండి అన్నాం అనుకోండి, అయిపోయింది అక్కడ. లేదండి అక్కడే పెట్టిపోయాడు అనుకోండి, ఆయన ముందరే మనం ఏతుందో ఎస్సీ బాయ్స్ హాస్టల్కో బీసీ బాయ్స్ హాస్టల్కో పంపించేది అక్కడంతా మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయించామనుకోండి, ముట్టుకుంటే మనకు ప్రాబ్లం, ముట్టుకోకపోతే మనకేం ప్రాబ్లం. ఒక్కసారి మామిడిపళ్ళ బుట్టను మనం పంపించేస్తే మళ్ళీ ఇచ్చేపళ్ళ బుట్ట పంపిస్తాడా? రాడు. అంటే మన ప్రవర్తన బట్టి అవతడు ఉంటుంది. అంతే ఉంటుంది. మనం కనుక స్ట్రిక్ట్గా ఉంటే ఒక జడ్జిని అప్రోచ్ కావాలి అంటే, ఇప్పుడు మాకు జస్టిస్ ఎంఎన్ రావు గారు ఉండేవారు, జస్టిస్ వెంకటరామరెడ్డి గారు ఉండేవారు, లేదా జస్టిస్ చాలామంది జడ్జీలు ఉండేవారు, దాని లోపల జస్టిస్ పర్వతరావు గారు ఉండేవారు, ఎంతోమంది మంచి మంచి జడ్జిలు, ఖాదరి గారు లాంటి వారు జడ్జి గారు ఉండేవారు. వెంకటరామరెడ్డి గారు వస్తే యాపిల్ పండ్లు టీ పెట్టినా కూడా ఎంతైంది బాబు డబ్బులు అని ఆ డబ్బులు తీసి ఇచ్చేసేవాడు. రైట్. కాఫీ కూడా ఉచితంగా తీసుకున్నటువంటి జడ్జీలో మేము చూసినవారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకేమి ఇబ్బంది ఉంటుంది సార్? జడ్జీలు ఒకసారి ఒంగోలులో నేను జడ్జిగా ఉన్నప్పుడు మాకు ఆయన మా చీఫ్ జస్టిస్ గారు వచ్చారు, మర్చిపోతున్న పేరు, చాలా రాగానే ఏంటంటే మా వాళ్ళు ఏదో బుకే ఇచ్చారు, బుకే ఇస్తాం కదా, అక్కడ ఏదో ఇది యాపిల్స్ పెట్టారు, కొన్ని కాజులు కిస్మిస్లు పెట్టారు దాని లోపల. వెంటనే నన్ను పిలిచారు లోపలికి, ఈ కాజులు ఎక్కడికి వెళ్ళి కొన్నారు, కిస్మిస్లు ఎక్కడికి వెళ్ళి కొన్నారు, ఈ బుకే ఎక్కడికి వెళ్ళి కొన్నారని చెప్పాను. 5 నిమిషాలు ఉండండి సార్ అన్నాడు. జస్ట్ 10 మినిట్స్ ఉండండి, వెయిట్ చేయండి సార్. ఛాంబర్కి వెళ్ళి అన్ని రసీదు తీసుకొచ్చి చూపించారు, అన్ని రిసీట్స్, బుకే రిసీట్, కాజుల రిసీట్, కిష్మిష్ల రిసీట్, బ్యానర్ కట్టింది, వెల్కమ్ బ్యానర్ కట్టింది, అన్నీ చూపించారు. ఏంటంటే అవును సార్, గవర్నమెంట్ బడ్జెట్లో నుంచి ఏదైతే మాకు వీలవుతుందో అవన్నీ పర్చేజ్, మిగతా కోట్ల మాదిరిగా మా స్టాఫ్ లాయర్ల దగ్గర ఇంకో దగ్గర డబ్బులన్నీ వసూలు చేసి అందులో నుంచి ఖర్చు పెట్టడానికి నేను ఇక్కడ ఒప్పుకోను. దాని లోపల గవర్నమెంట్ బడ్జెట్ అలో చేయకపోతే మా ఓన్ పర్సులోకి వెళ్ళి తీసి 10 రూపాయలు ఖర్చు పెట్టి మేము చేస్తాం, కానీ దానిలో ఇంకొకళ్ళ డబ్బులతో చేయము. ఏమన్నారండి ఆయన? చాలా సంతోషపడిపోయారు. అసలు ఈ బుకేకు రిసీద్ ఉందంటే ఎక్కడ చూడలేదు నేనని చెప్పాడు ఆయన. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఒక జడ్జికి ప్రజెంట్ చేసిన బుకేని కూడా వ్యాలిడ్ రసీద్తో కొనేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా లేవు అని చెప్పారు. ఓకే సార్, జడ్జిల యొక్క ప్రైవేట్ లైఫ్ ఎలాగుంటుందండి? మీరు బయటికి రాలేరు, ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళలేరు, అటు మీకు కుటుంబం పిల్లలు ఆ విధంగా మరి ఎలాగండి వాళ్ళతో? చిత్తూరులో ఉన్నప్పుడు, నెల్లూరులో ఉన్నప్పుడు మా పిల్లలు సాయంత్రం 5-5:30కి వచ్చేవాళ్ళు వాళ్ళు. ఓకే. నాకేంటంటే ఈ రోజు వరకు రేపటి వరకు పెండింగ్ పెట్టడం అనేది సాధారణంగా నాకు ఇష్టం ఉండదు అన్నట్టు. ఏ ఆర్డర్ అయినా, ఏ ఫైల్ అడ్మినిస్ట్రేట్ ఏదైనా ఆ రోజే కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి 5 అయినా వర్క్ చేస్తూ ఉండి, 5:30 అయినా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం, 6 అయినా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం, ఈవినింగ్ 7 అయినా కూడా వర్క్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని, కానీ అంతవరకు వెళ్ళేవాడిని కాదన్నాడు. సో మా పిల్లలు వచ్చేసి నాన్న పార్క్కి పోదామనేవాళ్ళు, లేకపోతే నాన్న
టిఫిన్ చేద్దురా అనేవాళ్ళు. నేను సంతకాలు పెడుతూ ఉంటే పక్కనే నిలబడి చాలాసేపు చూసి విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళదేదో ఇంటర్మీడియట్ అదంతా అయిపోయిన తర్వాత డిగ్రీ చేసారు, లా చేయనురా అంటే మేము చచ్చినా లా చేయను. ఎందుకనంటే ఆల్కహాలిక్ మాదిరిగా మీరు అక్కడే కూర్చుని కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే మేము ఎలా లా చేస్తామన్నారు. కానీ ఇవాళ ఏంటంటే మళ్ళీ ఇద్దరు పిల్లలు ఇప్పుడు లా చేశారు. అవునా? ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు ఇద్దరు, మా అమ్మాయి అబ్బాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశారు కొంతకాలం. చేసిన తర్వాత మరి ఇంతకంటే ఆ జాబ్ కట్నం అనిపించిందో ఏంటో మళ్ళీ లా చేశారు ఇద్దరు, చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. లా ప్రొఫెషన్లో రండి, వచ్చేటప్పుడు మాత్రం 3 విషయాలు గుర్తుపెట్టుకుని రండి అంటున్నారు చంద్రకుమార్ గారు. ఒకటి, సర్వీస్ మోటర్లో పనిచేయాలా, లేదు ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటున్నారా, లేదు కమర్షియల్గా ఉండాలనుకుంటున్నారా. ఈ 3 అంశాలపై క్లారిటీగా ఉంటే మాత్రమే ఈ డిపార్ట్మెంట్ రండి. వచ్చిన తర్వాత మీ దగ్గర వచ్చే క్లయింట్ నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా ఉండండి. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా పూర్తిగా జాగ్రత్తగా విని ఆయనకి న్యాయం చేయాలి అనేది ఒక కసిగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ చాలా బెస్ట్ ప్రొఫెషన్ అని చెప్తున్నారు చంద్రకుమార్ గారు. ఇది ఈ వారం చంద్రకుమార్ గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.